మనల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ఎంఎస్ఆర్ గురువు గారికి నా పాదాభివందనాలు. అలాగే ఈ జూమ్‌లో నాకు ఈ మాట్లాడే అవకాశాన్ని కల్పించిన మన మెంటర్స్ సురేష్ సారు, ఆనంద్ సారు, రవి సారు, సాయన్న సారు, హైమావతి మేడం, శ్రీలేఖ మేడం, శంకర్ సారు, వెంగరెడ్డి సారు హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్తున్నాను. థాంక్ యూ లీడర్స్. నా పేరు ఎల్లమ్మ. నేను కొనకలమెట్ల మండలం నాగంపల్లి విలేజ్‌లో నేను ఒక అంగన్వాడీ టీచర్‌గా వర్క్ చేస్తున్నాను. 23 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాను లీడర్స్. వెస్టేజీ నా లైఫ్‌లోకి రాకముందు నా జర్నీ ఒక 10 నిమిషాలు చెప్తాను లీడర్స్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ లీడర్స్. నేను చిన్నతనంలో మాది తర్లుపాడు మండలం మీర్జాపేట లీడర్స్ విలేజీ. అక్కడ నేను పుట్టాను. నాకు ముందు మా అక్కయ్యకు నాకు 5 సంవత్సరాలు ముందు పుట్టింది ఆమ. అయితే నేను పుట్టిన 9 నెలలకే మా నాన్నగారు చనిపోయారు లీడర్స్. చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి మా అమ్మకి చాలా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. మా నానమ్మ చాలా కష్టాలు పెట్టేది. నేను పుట్టిన తర్వాత మా నాన్న చనిపోయారని జెప్పేసి పదే పదే అంటూ ఉండేది లీడర్స్. మా అమ్మ అన్నీ తట్టుకొని మా ఇద్దరి కోసం అట్లా అన్ని కష్టాలు గూడా అనుభవించి ఓపికతో మమ్మల్ని చేసుకుంటూ ఉంది. అలాగే మా అక్క అంటే మా నానమ్మ వాళ్ళకిష్టము. మా అక్కని మా నానమ్మ వాళ్ళు పెంచుకున్నారు. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మను పెట్టే కష్టాలు చూసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి తెచ్చుకుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మ వాళ్ళు ఇద్దరు, మేనమామ ఒక్కడు, మా అమ్మ వాళ్ళ తమ్ముడు. నేనైతే అక్కడే పెరిగాను. వెలిగండ్ల మండలం రంగనపల్లిలో నేను పెరిగాను లీడర్స్. నాకు అక్క ఉందన్న విషయం గూడా నాకు తెలీదు. నాన్న 9 నెలలప్పుడే చనిపోవడంతో పాటు ఆహ్, నాకసలు తెలీదు. అక్క ఉన్న సంగతి తెలీదు. కొంచెం నా జ్ఞాపకం వచ్చిన తర్వాత, అప్పుడు మా అమ్మ ఫోటో చూపిస్తూ, ఇలా మీ నాన్న ఇదైపోయారు అని జెప్పేసి చెప్తూ ఉండేవారు. ఉంటుంటే అప్పుడు కొంచెం కొంచెం జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు నేను బాధపడేదాన్ని. అందరికీ నాన్నలున్నారు, నాకు నాన్న లేరు అని జెప్పేసి చాలా ఏడ్చేసేదాన్ని నేను. మా అమ్మ చాలా కష్టాలు పడ్డారు లీడర్స్. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడే ఇంకా నాన్న చనిపోవడంతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావడంతో, అమ్మమ్మ దగ్గర పడుకోబెట్టి నన్ను నైట్ కూడా పనికి వెళ్ళేది. అప్పుడు కాలనీలొస్తున్నాయని ఇసుక, రాళ్ళు ఇవి తోలడానికనేది నైట్ గూడా చిన్నగా నేను లేవకుండగానే మా అమ్మమ్మ దగ్గర పడుకోబెట్టి వెళ్ళేది. అలా చాలా కష్టాలు పడ్డారు మా అమ్మగారు. కష్టాలు పడి మా అమ్మకి గూడా తెలీదు నాకు. కొంచెం పెద్దయిన దాకా మా అమ్మమ్మే నన్ను చాకింది. ఆమె అమ్మలాగా అనిపిచ్చేది నాకు. అట్లా ఉన్న క్రమంలో నేను చదువు గూడా పెద్దగా చదువుకోలేదు లీడర్స్. నేను ఫిఫ్త్ క్లాస్ వరకే చదివాను. అక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకు చదివాను రామగోపాలపురంలో. ఇంకా సిక్స్త్‌కు వెలిగండ్ల వెళ్ళాలి. సిక్స్త్‌కి వెలిగండ్ల వెళ్ళాల్సుంటే మా మామయ్య బేల్దారి పని టాపీ మేస్త్రి. ఆయనక్కడ నైజాం నుంచి వచ్చారు లీడర్స్. బుక్స్ అన్నీ తెచ్చిపెట్టుకున్నాను. సిక్స్త్ క్లాస్‌కి వెళ్ళాలి, వెలిగండ్ల వెళ్ళాలి అని జెప్పేసి ఇంక వెళ్ళాలి. ఆ రోజు తెల్లవారితే ఆ నైట్‌కి మా మామయ్య వచ్చారు. మా మామయ్య వచ్చి మా అమ్మతో ఇలా అన్నారు. "అక్క వద్దు, చదువుకుంటే చదువుకున్న అబ్బాయిని తీసుకొచ్చి చేయాలి. ఆడపిల్ల గదా! వద్దు. బస్సు బోర్డులు గనుక్కుంటే చాలు. అమ్మాయికి ఇంకా చదువు ఆపేసేయి. పని నేర్పిద్దాము" అని జెప్పి చెప్పారు. మా మామయ్య మా అమ్మకి. మా అమ్మ తమ్ముడు మాట జవదాటేది కాదు. అట్లా మా అమ్మ ఇంక నన్ను "వద్దులేమ్మా చదువు మానెయ్యి. మామయ్య వద్దంటున్నారని" జెప్పి చెప్పింది చెప్పడం జరిగింది లీడర్స్. ఇంకా నేను ఫిఫ్త్ క్లాస్ వరకే చదివాను. ఇంగ అంతటితో ఆగిపోయింది. మా అమ్మ కూరగాయలు అమ్ముతూ ఉండేది ఊరు ఊరు తిరిగి. కూరగాయలు అమ్ముతూ ఉన్న క్రమంలో మా అమ్మకి బాగా తలనొప్పొచ్చేసింది. ఆ గంపలు మోయడంతోటి. అట్లా ఉన్నప్పుడు హాస్పిటల్‌కెళ్తే "నరాలు చిట్లే ప్రమాదం ఉంది అమ్మా. నువ్వు గంపనేది తల మీద పెట్టుకోవడానికి వీల్లేదు" అని చెప్పంటే మా అమ్మ
ఇంక అది మానేసి ఒక చిన్న బంకులాగా పెట్టుకుంది. ఆ బంక్‌లో ప్రతి ఒక్క టీ అంటే పిల్లలు తినేవి, సిగరెట్లు అట్లాంటివన్నీ ఇంకా బంకులలో పెట్టుకునేటువంటియన్నీ పెట్టుకున్నారు. పెట్టిన తర్వాత నేను స్కూలుకు వెళ్ళేదాన్ని. స్కూలుకు వెళ్ళి వచ్చి అక్కడుండేదాన్ననమాట కొట్లో. అట్లా ఉంటున్నా నాకు 11 సంవత్సరాలు లీడర్స్. మా అమ్మకు గూడా అదే 11 సంవత్సరాలకు మ్యారేజ్ జేశారంట. నాకు గూడా అదే ఇదిలో నాకు గూడా 11 సంవత్సరాలకే మ్యారేజ్ జేశారు. చాలా చిన్న వయసు పిల్లలతో ఆడుకునే వయసు నాది. చేశారు. చేసిన తర్వాత నాకు తెలీదు. ఏమి తెలీదు. పెళ్లి చేసుకోవాలో వద్దో తెలీదు. నాకసలు ఏమి తెలీదు. ఆ వయసులో. అలాంటప్పుడు నాకు అంటే మా వారు కొంచెం రిలేటివ్స్. నేను మా బాబాయ్ వాళ్ళు నంద్యాల సిరివెల్ల వెంకటాపురంలో ఉంటారు. మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళు. అప్పుడు నేను చాలా రోజులు వెళ్ళలేదని జెప్పేసి మా బాబాయ్ రమ్మన్నారు. రమ్మంటే అక్కడికి తీసుకెళ్లారు నన్ను. మా వారి వాళ్ళ అక్క వాళ్ళు గూడా అక్కడే ఉంటున్నారు. నన్ను చూసారు. చూసి మా బాబాయినడిగారు. బా మామ మా అబ్బాయికివ్వండి మీ అమ్మాయినని జెప్పి అనటంతోటి మా బాబాయోళ్ళు ఓకే చెప్పారు. అప్పటికి నాకు 11 సంవత్సరాలు లీడర్స్. నాకసలేమీ తెలీదు. హ్మ్. ఇంగా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన మేము మొత్తము 18 మంది మా ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. వాళ్ళందరికంటే ముందు నాకే పెళ్లి జేశారు. చాలా బాధపడ్డాను. చాలా ఏడ్చేశాను. తెలీదు నాకసలు అన్నం పుణ్యం తెలీదు ఏమి. అయినా ఇంకా దేవుడు కొంత పెద్దవాళ్ళు అంటుంటే తర్వాత వినేదాన్ని నేను. ఒక ఇంటికి ఎళ్ళిన తర్వాత బంధాలు కొన్ని దూరం జేస్తారు దేవుడని కొంతమంది అక్కడక్కడ అనుకుంటుంటే వినేదాన్ని. చాలా చిన్న వయసు. ఏమి తెలియని వయసులో నాకు పెళ్లి జేశారు. మా నాన్న లేరని జెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్పడంతోటి మా అమ్మ విని ఇంకా అలాగే వాళ్ళ మాటలతోటి నాకు మ్యారేజ్ చేశారు. చేయడం జరిగింది లీడర్స్. నేను ఇంకా నాగంపల్లికి వచ్చిన తర్వాత నాకసలు ఏమీ తెలీదు. కనీసం వంట ఎలాగో చేయడం గూడా నాకు తెలీదు. నేర్పించలేదు మా అమ్మ. తెలీదు నాకు ఆ చిన్న వయసులో. ఇక్కడికొచ్చిన తర్వాత నాకు కొంచెం పట్టుదల ఏదైనా సరే, అది పట్టుకుంటే వదిలిపెట్టను. సామాన్యంగా నేను పట్టుకోను ఏదైనా సరే. అలాగా ఏదైనా ఒకసారి చూస్తే దాన్ని నేర్చుకుంటా నేను. అట్లాగే నేను వంట చేసుకోవడము ఇట్లా ఒక సంవత్సరము నాగంపల్లిలో ఉన్నాం లీడర్స్. ఆ సంవత్సరంలోనే మా అత్తయ్య అంటే రెండో అత్తయ్య, మా వారికి వాళ్ళ అమ్మగారు గూడా లేరు. వాళ్ళ తమ్ముడు పుట్టిన తర్వాత 3 వారాలకే మా అత్తయ్యకు ఏదో జబ్బు చేసి చనిపోవడం జరిగింది. మా సొంత అత్తయ్య. మా రెండో మావయ్య భార్య వీళ్ళను సాకి పెద్ద చేశారు. రెండో మావయ్య చనిపోవడంతోటి ఆమె ఇంక ఇక్కడే ఉంటూ ఆమెకొక కూతురు ఇక్కడే మా ఊరు దగ్గరే ఇచ్చారు మా ఆడపడుచుని. మా వారు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములైతే మా మరిది చనిపోయారు. ఇప్పుడు మా బావగారు, మా ఆడపడుచు నంద్యాలలో ఉంటున్నారు. ఇంక మేము. అందరూ వెల్ సెటిల్ నా మామయ్యోళ్ళు నలుగురు అన్నదమ్ములు లీడర్స్. ఒక చెల్లి. వాళ్ళ చెల్లిని మీర్జిపేట ఇచ్చారు. పెద్దనాన్న మా పెద్ద తాతయ్య కొడుక్కే ఇచ్చారు. మా అమ్మ, ఆమె తోడికోడళ్ళవుతారు. అక్కడే ఇచ్చారు మీర్జాపేట. పోతే ఇంకా మా ఆహ్, నా మామయ్యోళ్ళు అందరూ గూడా ఒకాయన, రెండో ఆయన చనిపోయారు. మా మామయ్య వచ్చేసి మూడో ఆయన, నాలుగో ఆయన గూడా అందరూ వాళ్ళు మా పెద్ద మామయ్య వాళ్ళు పిడుగురాళ్ళలో ఉండేవాళ్ళు లీడర్స్. అప్పుడు నాకు ఒక సంవత్సరం తర్వాత మా అత్తయ్య నన్ను కొంచెం ఇది చేశారు. పిల్లలు పుట్టలేదు. 1 ఇయర్‌కే పిల్లలు పుట్టలేదని జెప్పేసి కొంచెం నన్ను కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇంకప్పుడు మా వారు ఇక్కడ వద్దు ఎళ్దాము, పిడుగురాళ్ళకి వెళ్దాము మా పెదనాన్న వాళ్ళ దగ్గరికని చెప్పి తీసుకెళ్లారు లీడర్స్ నన్ను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నాకు అంటే మ్యారేజొచ్చేసి 1997లో జరిగింది లీడర్స్ నాకు. ఇంకా సంవత్సరం ఉన్నాము. పిడుగురాళ్ళకి తీసుకెళ్లారు ఒక సంవత్సరం ఇక్కడున్న తర్వాత. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాము. 3 సంవత్సరాల తర్వాత ఇంక నాకు పెద్ద బాబు కన్సీవ్ అయ్యారు. పెద్ద బాబుని ఇక్కడికి మా అమ్మ ఫస్ట్ టైమ్ గాబట్టి మా అమ్మగారు చేయాలని జెప్పేసి మా అమ్మ వచ్చి తీసుకురావడం జరిగింది లీడర్స్. పెద్ద బాబు పుట్టారు. పెద్ద బాబు పుట్టిన తర్వాత ఇంగ మా వారు అక్కడ ఉండకుండా ఇక్కడికే వచ్చేసారు నాగంపల్లి. ఇక్కడే ఉంటున్నాము.
పెద్ద బాబు పుట్టిన తర్వాత ఇంకా మా అత్తయ్య గారు గూడా కొంచెం క్యాన్సరు వచ్చేసి ఆవిడ గూడా పెద్ద బాబు మూడో సంవత్సరం అప్పుడు చనిపోయారు. ఇంక నేను, మా మామయ్య, మా వారు, మా పెద్ద బాబు మేమే ఉంటున్నాము. తర్వాత 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరం రాగానే మళ్ళీ నాకు చిన్న బాబు పుట్టడం జరిగింది. చిన్న బాబు పుట్టిన 3 సంవత్సరాలకు నాకు కొంచెం హెల్త్ బాగా ఇదైపోయింది లీడర్స్. బీపీ డౌన్ అవ్వడము, పడిపోవడము. అసలు చాలా, చాలా అంటే చాలా ఆరోగ్యానికి నేను ఇదైపోయాను. 3 సంవత్సరాల తర్వాత, నాలుగో సంవత్సరం వచ్చిన తర్వాత, బాబుకు నాలుగో సంవత్సరం వచ్చిన తర్వాత లీడర్స్ నాకు ఓవర్ బ్లీడింగ్ అవ్వడంతోటి నాకు గర్భసంచి తీసేయడం జరిగింది. అప్పటికి నాకు 19, 20 సంవత్సరాలు గూడా పెద్దగా నిండలేదు. చేశారు. ఇంకా చేసిన తర్వాత లీడర్స్ నాకు ఒక్కొక్కటిగా హెల్త్ ఇష్యూస్ అనేయి నాకు బాగా ఇదైపోయాయి. దగ్గర దగ్గర నేను 20 సంవత్సరాల నుంచి గూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. హాస్పిటలు కర్నూలేంటి, నంద్యాలేంటి, ఈ విజయవాడ, హైదరాబాదు, ఈ గుంటూరు, ఒంగోలు, మార్కాపురం ఇక్కడ ఈ ఊర్లు మొత్తం తిప్పారు లీడర్స్ నన్ను. అసలు హెల్త్ అనేది చాలా పాడైపోయింది నాకు చిన్న వయసులోనే చేయటంతో పాటు. ఇంకా అప్పుడు ఏం జేశారంటే ఇంకా కుదరదు అని జెప్పేసి నేను కర్నూలుకు 10 ఇయర్స్ తిరిగాను లీడర్స్ నేను. బీపీ డౌన్ అవ్వడం, పడిపోవడం. బీపీ డౌన్ అవ్వడం, పడిపోవడం. ఇట్లా హాస్పిటల్‌కు పలక్కపోవడము, పిల్లలు ఏడవడము అట్లాంటియన్నీ జరిగేవంట. నాకు తెలిసేది గాదు. హాస్పిటల్‌కెళ్ళిన తర్వాత లీడర్స్ వాళ్ళు డాక్టర్లు చెప్పేవారంట. ఒక పావుగంట, ఒక 20 నిమిషాలు అట్లా ఆగితే అమ్మాయి దక్కేది గాదు అని జెప్పేసి అలా చెప్పారంట. ఎందుకో నాకు తెలీదు. అలా బీపీ డౌన్ అవ్వడం, పడిపోవడం. అలా ఉండేది. నాకు అట్లా చాలా సంవత్సరాలుంది. చాలా వీక్‌గా ఉండేదాన్ని లీడర్స్ నేను. అలా ఉన్న క్రమంలో ఇంకా కొంచెం కొంచెం అన్ని హాస్పిటల్ తిరిగీయటంతోటి బ్యాక్ పెయినొచ్చింది మళ్ళీ అందులో. ఆ బ్యాక్ పెయిన్‌కి గూడా నేను నర్సాపేటలో అక్కడ ఇక్కడ చూయించుకున్నాను లీడర్స్. చూయించుకుంటే మా ఆపరేషన్ చేయడానికి కుదరదు. వెన్నెముక దగ్గర నరము కొంచెం చిట్లింది. గడ్డి మోపులు బాగా మోసేదాన్నప్పుడు. ఒక గడ్డి మోపనేది పైన బడింది. 2 గేదెలు మేపాను నేను. ఆహ్, ఆ ఇదిలో నాకు ఆపరేషన్ చేయటానికి కుదరదు. మెడిసిన్‌తోనే తగ్గిపోవాలని చెప్పారు లీడర్స్ డాక్టరు. నర్సాపేట అరవింద్ బాబు. ఇంకా అలాగే వాడుకుంటూ ఉన్న క్రమంలో నాకు కొంచెం అది ఇదైపోయింది. ఇంక తర్వాత పిల్లలిద్దరూ గూడా గవర్నమెంటు స్కూల్‌లోనే మాకిక్కడ గొట్లగట్టులో గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివించుకోవడం జరిగింది లీడర్స్. ఇద్దరు గూడా 10థ్ వరకు గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివారు. ఇంక తర్వాత పొదిలి, పొదిలి కార్పొరేటు కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలలో జాయిన్ జేశాము. పెద్ద బాబు ఇప్పటికి అంటే 2000 బాబు డేట్ ఆఫ్ బర్త్. ఈ మంత్ ఏప్రిల్ 16కి 25-26 వస్తుంది లీడర్స్. పీజీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. పీజీ అయిపోయి కాలేజీ లెక్చరర్‌గా జేస్తున్నారు పొదిలిలోనే. పెద్ద బాబు. చిన్న బాబు కొంచెం ఇబ్బంది పెట్టారు మమ్మల్ని. అంటే మామూలుగా బైపీసీ తీసుకొని నేను డాక్టరే చదవాలని చెప్పారు. డాక్టరే చదవాలని చెప్పేసి 1 ½ ఇయరు ఆహ్, విజయవాడ కోచింగ్ తీసుకున్నారు 'లక్ష్య' కాలేజీలో. కానీ త్రుటిలో కొంచెం అది అనేది ఆహ్, పోయింది. సీట్ అనేది రాలేదు. డిప్రెషన్‌లోకెళ్ళిపోయారు చిన్న బాబు. డిప్రెషన్‌లోకెళ్ళిపోయి 3 సంవత్సరాలు తేరుకోలేదు సార్. మా లీడర్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఇంటిల్ల పాదిలం అందరం గూడా చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఇంగా చాలా ఇదైపోయింది. ఆహ్, ఇంక కొంచెం పర్వాలేదు. ఇప్పుడు తెలుసుకున్నాడు. మేము చెప్పడంతోటి తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఎస్ఐ కోచింగ్ తీసుకుంటున్నారు కాకినాడలో. థాంక్ యూ లీడర్స్. ఇది నా జర్నీ. ఇలాగే నేను అంగన్వాడీ టీచర్‌గా 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాను లీడర్స్. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 14 సంవత్సరాలయింది నాకు. షుగరొచ్చింది లీడర్స్. షుగర్‌తో చాలా బాధపడుతున్నాను. ఆహ్, ఒంగోలు ఎన్ని హాస్పిటల్లున్నాయో అన్ని హాస్పిటల్ గూడా తిరిగాను. నాకు 480 ఉంది లీడర్స్ షుగరు. కానీ ఎన్ని మెడిసిన్ వాడుకుంటున్నా ఏమి తినడం లేదు. కానీ నాకు కంట్రోల్ అయితే కావడం లేదు.
చాలా బాధేస్తుంది. ఇంక నా జీవితమంతా ఇంగ ఈ మందులతోనే ఇది గావాలని జెప్పేసి అనుకుంటూ ఉండేదాన్ని. అలా అనుకుంటూ రోజుకొచ్చేసి 14 టాబ్లెట్‌లేసుకోవాలి లీడర్స్. అవి యేసుకుంటుంటేనే బాగా ఒళ్ళంతా పవర్‌ఫుల్ మెడిసిన్ గాబట్టి బాడీ మొత్తం సచ్చొస్తుంది నాకు. ఈ 14 సంవత్సరాలలో 11 సంవత్సరాలు లీడర్స్ ఆయమ్మ రిటైర్మెంట్ అయింది నాకు అంగన్‌వాడీలో. ఈ 11 సంవత్సరాల నుంచి లీడర్స్ నేను ఇంట్లో వర్క్ చేసుకోవాలి, స్కూల్‌లో వర్క్ చేసుకోవాలి, పిల్లల్ని తీసుకొచ్చుకోవడము, ఇవన్నీ మళ్ళీ రిజిస్టర్‌లు రాసుకోవాలి, మళ్ళీ ఆఫీసు మీటింగ్ అంటే పరిగెత్తాలి లీడర్స్ నేను. ఇవన్నీ గూడా ఒంటరిగానే పోరాడుతున్నాను. ఇలా చేసుకుంటున్న క్రమంలో మా ఈ అక్టోబరు ఇంకా వెస్టేజీ అనేది సెప్టెంబర్‌లో మాకు ఆహ్, సలనూతల అంగన్‌వాడీ సెంటర్‌లో మీటింగ్ జరిగింది లీడర్స్. అక్కడికి మా సూపర్వైజర్ మేడం గారు ఇద్దరు సారోళ్ళను పిలిపించడం జరిగింది. ఆ రోజు నాకు కొంచెం హెల్త్ బాగలేదు. ఫీవర్‌గా ఉండి మేడం వాళ్ళని పర్మిషన్ తీసుకొని ఇంటికొచ్చేసాను లీడర్స్ నేను ఆఫ్టర్‌నూన్‌కే. ఇంకా నాకు తెలీదు. సారోళ్ళొచ్చింది చూసాను గాను నాకు బాగోలేక నేను పర్మిషన్ తీసుకొని వచ్చేసాను ఇంటికి. వచ్చిన తర్వాత మా సూపర్వైజర్ మేడం సుభాషిణి మేడం గారికి నా హెల్త్ గురించి తెలుసు మేడం గారికి. మేడం గారు పలానా నాగంపల్లిలో అంగన్వాడీ వర్కర్ ఉంది సార్ మీరు వెళ్లి ఆ అమ్మాయికి ఎక్స్‌ప్లెయిన్ జేసి కొంచెం ప్రొడక్ట్‌లు వాడుకునేలాగా చూడండి అని జెప్పి చెప్పడం జరిగింది మేడము సారోళ్ళకి. సారోళ్ళు అక్టోబర్‌లో వచ్చారు నా దగ్గరికి. అక్టోబర్‌లో ఈవినింగ్ టైంలో 3:00కొచ్చారు లీడర్స్. శంకర్ సారు, వెంగళరెడ్డి సార్ ఇద్దరొచ్చారు. ఇద్దరొచ్చి చెప్పారు. ఇట్లా మేడం మీ మేడం పంపిచ్చారు మమ్మల్ని. మేము వెస్టేజ్‌లో జాయిన్ అయ్యి ఇట్లా వర్క్ చేస్తున్నాం మేడం. మీకు షుగర్ ఉందంట మేడం చెప్పారు. ఇందులో ఫుడ్ సప్లిమెంట్ ఉన్నాయి మేడం. మీరు వాడుకుంటే క్యూర్ అవుతుందని చెప్పారు సార్ వాళ్ళు. నేను నమ్మలేదు లీడర్స్. నేను 14 సంవత్సరాల నుంచి నేను ఒంగోలు ఎన్ని హాస్పిటల్లున్నాయో అన్ని హాస్పిటల్లు తిరిగి చూయించుకున్నాను. ఇంత పవర్‌ఫుల్ మెడిసిన్ వాడుతున్నాను గదా! ఇక్కడ తగ్గంది నాకక్కడ ఏం తగ్గుతుంది? ఇన్ని టాబ్లెట్‌లేసుకుంటుంటేనే నాకు ఇది కంట్రోల్ అవ్వడం లేదు గదా! వీళ్ళు అంటే నా మనసులో నేను పైకనలేదు. మనసులో అనుకున్నాను లీడర్స్ నేను. కానీ సారోళ్ళు ఎక్స్‌ప్లెయిన్ జేసే ప్రతి ఒక్క మాట నేను వింటూనే ఉన్నాను. నా దగ్గర గంటన్నర దాకా ఉన్నారు సార్ వాళ్ళు. చెప్పారు. మేడం మీరు అంటే వాటితో పాటే అవి వాడుకుంటూనే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూనే ఈ ఫుడ్ సప్లిమెంట్ తీసుకోండి మేడం. క్యూర్ అయితే పర్వాలేదు. ఒకవేళ మీకు నార్మల్ కాకపోతే అది మీ ఇష్టం మేడం అని జెప్పి చెప్పారు లీడర్ సారు శంకర్ సారు, వెంగళరెడ్డి సారు. అలా చెప్పారు. చెప్పడంతోటి ఓకే సార్ అని జెప్పి నేను ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడీ వేశాను లీడర్స్. ఏసిన తర్వాత ప్రొడక్ట్‌లు పెట్టారు. సార్ వాళ్ళే పాపం తీసుకొచ్చి ఇచ్చారు. నేను అక్టోబర్ లాస్ట్ నుంచి ఇంకా కంటిన్యూ చేశాను లీడర్స్. వాడుకుంటున్న క్రమంలో నేను ఒక 20 రోజులకు నాకు అంటే మామూలుగా నేను ఈ వర్క్ చేస్తుంటుంటేనే ఈ ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది. ఒక్కదాన్నే నేను ఇంకెవ్వరు లేరు చేసేటోళ్ళు. నేను ఒక్కదాన్నే ఆడ మనిషిని. ఇంట్లో చేసుకోవాలి, స్కూల్లేకి వంట చేసుకొని పిల్లల్ని తీసుకొచ్చుకొని అలిసిపోతున్నాననమాట. బాగా అలుపొచ్చేస్తుంది. అలుపు రావడం అంటే నాకీ పవర్‌ఫుల్ మెడిసిన్ వాడటంతో పాటు నా బాడీ అంతా సచ్చొచ్చేసింది లీడర్స్. అసలు ఏ పని చేయలేకపోతున్నాననమాట. చేయకపోతే ఎక్కడిదక్కడే ఉంటుంది. అలా ఉన్న క్రమంలో నేను ఇవి వాడుకుంటున్నాను. సారోళ్ళు జెప్పిన తర్వాత ఇవి వాడుకుంటూ ఉన్నాను. ఒక పని జేసేది పడుకుంటున్నా. ఇంగ్లీష్ మెడిసిన్ వాడేటప్పుడు. ఒక పని జేయడం, పడుకోవటం. అంటే అంత ఇదిగా ఉందన్నమాట నాకు. అట్లాంటిది ఎప్పుడైతే నాకు సారోళ్ళు ప్రొడక్ట్‌లందిచ్చారో, అవి ఇంగ్లీష్ మెడిసిన్‌తో పాటు కలిపి వేసుకోండి మేడం గారు అని అన్నారు. అలాగే నేను కలిపి వేసుకోవడం జరిగింది లీడర్స్. వేసుకోవడంతో నాకు ఒక 10 రోజులకు నాలోనే తెలియని ఒక నా బాడీలో తెలియని ఒక చేంజ్ అనేది వచ్చింది. అంటే హుషారుగా ఉందన్నమాట. అసలు ఒక పని జేసి పడుకునేదాన్ని అట్లా చేసుకుంటూనే పోతున్నా ఆగకుండగా. పడుకోవటం లేదు. చేసుకుంటూనే ఉన్నాను. నాకు నేనే ఆలోచించుకున్నాను లీడర్స్. ఏంటి ఇది నేను అసలు చేసుకోలేకపోతున్నాను గదా! ఒక పని జేసి పడుకుంటున్నాను, రెస్ట్ తీసుకుంటున్నాను. మళ్ళీ లేసి ఇంకో పని చేసుకుంటున్నాను.
నాకెందుకు ఇలా ఉంది అని జెప్పేసి నాకు నేనే అనుకున్నాను. అనుకున్న క్రమంలో ఓహో! నేను ఇవి వాడుకుంటున్నాను గదా! ఫుడ్ సప్లిమెంట్ వాడుకుంటున్నాను. అంటే ఈ ఈ వీటి ఇదే నాకు చేంజ్ రావడము అని జెప్పేసి అనుకున్నాను లీడర్స్ నేను. అలాగే 20 రోజులకు చెక్ జేయించుకున్నాను లీడర్స్ నేను. బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. 480 షుగర్ నాకు అన్ని సంవత్సరాలు మెడిసిన్ వాడినా గూడా నాకు కనీసం 10% గూడా నాకు రిజల్ట్ లేదు. కంట్రోల్ అవ్వలేదు. అలాంటిది నేను 20 డేస్‌కి నేను వెళ్ళి చెకప్ చేయించుకుంటే 480 ఉన్న షుగరు 280కొచ్చింది లీడర్స్. నా ఆనందానికి ఇంక నేను చెప్పలేను. అసలు ఇన్ని సంవత్సరాలలో నాకు తగ్గని షుగరు ఇందులో ఎలా తగ్గిందా అని నాకు తెలియని ఒక ఇది నాకు స్టార్ట్ అయింది. తర్వాత ఇదే నాకు బాగా పనిచేస్తున్నాయి. ఈ ఫుడ్ సప్లిమెంట్ పనిచేస్తున్నాయని జెప్పేసి కంటిన్యూ చేశాను లీడర్స్ నేను. అలాగే మళ్ళీ ఒక 45 రోజులు వాడాను. 45 రోజులు వాడిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి చెక్ జేయించుకున్నాను లీడర్స్ నేను. చెక్ జేయించుకున్న తర్వాత నేను సారోళ్ళకి చెప్పాను లీడర్స్ నేను. సార్ మీరు వాడుకోమంటున్నారు గాబట్టి, నేను ఇవి ఓన్లీ నాకు హెల్త్‌కి సంబంధించింది గాబట్టి నేను వాడుకుంటాను సార్. నేను ప్రతి ఒక్క ఈ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ గానీ, ఈ హెల్త్ ఫుడ్ సప్లిమెంట్ గానీ వాడుకుంటాను. కానీ అలా చేయాలి, ఇలా చేయాలి అంటే మాత్రం నా వల్ల కాదు సార్. నేను చెయ్యలేను. నేను చెయ్యను సార్. నాకు కుదరదు అని జెప్పి ఖరాఖండిగా చెప్పేసాను లీడర్స్ నేను సారోళ్ళతోటి. ఓకే మేడం. మీరు వాడుకోండి. మీరు వాడుకున్న తర్వాత మీకు రిజల్టొస్తే మీకు రిజల్టొచ్చింది మీ బంధువులకు గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని ఎవరికైనా నలుగురికి షేర్ చేయండి మేడం. ఇదేముంది మేడం అందులో మనం నిజాలే కదా! మనమేమి కల్పితాలు చెప్పట్లేదు కదా! అని జెప్పేసి చెప్పడం జరిగింది లీడర్స్ నాకు సార్ వాళ్ళు. అలాగే నేను 45 రోజులకు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను మళ్ళీ రెండోసారి. చేయించుకుంటే 180 వచ్చింది లీడర్స్ నాకు. 480 ఉన్న షుగరు నాకు 180కొచ్చేసిందనమాట. నిజంగా నాకు ఎక్కడో ఉన్న ప్రాణం నాకు లేచొచ్చినట్టు అనిపిచ్చింది. నిజంగా ఇందులో ఉంది. ఇందులో ఏదో ఉంది. మహత్యం ఉంది. ఈ ఫుడ్ సప్లిమెంట్‌లోనే నిజంగా తెలియని ఒక వింత అనేది ఉంది అని జెప్పేసి నాకు మనసుకనిపిచ్చింది లీడర్స్. నేనలాగే కంటిన్యూ జేస్తున్నాను. కంటిన్యూ జేసుకుంటున్న క్రమంలో సారోళ్ళు జూమ్‌కి రండి మేడం అంటున్నారు. నేను తప్పించుకోవడానికి నాకు ఓపెన్ అవుతుంది గానీ, నేను ఎందుకులే నిద్ర వేస్ట్ చేసుకోవడము, నాకసలే హెల్త్ కొంచెం ఇట్లా ఉంది గదా! నేను మళ్ళీ ఉదయాన్నే లేస్తే అన్ని పనులు జేసుకోవాలి అని జెప్పేసి నేను జూమ్‌కు రాకుండా తప్పించుకుంటున్నాను లీడర్స్. వస్తే ఎక్కడ నన్ను ఇట్లా మీటింగులకు వాటికి రమ్మంటారేమో అని జెప్పేసన్న ఇది తోటి నేను జూమ్‌కి కనెక్ట్ అవ్వట్లేదు. తర్వాత వెంగళరెడ్డి సారు ఒకసారి వచ్చారు. శంకర్ సార్, వెంగళరెడ్డి సార్ ప్రొడక్ట్‌లు తీసుకొని ఇద్దరొచ్చారు ఒకసారి. జూమ్ యాప్ ఎక్కిచ్చి నాకు ఇట్లా మేడం మీరు ఖచ్చితంగా జూమ్‌కి జాయిన్ అవ్వండి మేడం. వినండి మేడం టెస్టిమోనీ వినండి. మీకు నచ్చితే మీరు విందురు లేకపోతే ఏం లేదు అని అన్నారు లీడర్స్. అప్పుడే చెప్పారనమాట నాకు. మేడం డిసెంబరు 13, 14 కోటప్పకొండలో బూట్ క్యాంప్ ఉంది మేడం. అక్కడికి రండి మీరు అని జెప్పి చెప్పడం జరిగింది లీడర్స్. నేనప్పుడే చెప్పాను. సారోళ్ళ మొహాన్నే చెప్పేసాను లీడర్స్ నేనే వాళ్ళు ఏమైనా అనుకోనియండిలే అని. సార్ నన్నైతే బలవంత పెట్టొద్దు. నేనైతే రాను సార్ నేను. నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను రాను సార్. నాకెందుకంటే ఇంటి దగ్గర ఎవ్వరు లేరు. మా మావయ్య ఉన్నారు. వీళ్ళకు వంట చేసి పెట్టడానికి ఎవరు లేరు సార్. ఆహ్, చే నేను రావాలంటే కుదరదు సార్ నన్ను పంపించరన్నమాట. నేనిట్లా చెప్పాను. మా వారికి తెలీదు. పంపించాలంటే పంపించరు ఎక్కడికి. ఒక అంగన్వాడీ ట్రైనింగ్ ఉందంటేనే పంపిస్తారన్నమాట. ఇది అని చెప్తే పంపించరు. వెస్టేజీ బూట్ క్యాంప్ అంట అని జెప్తే పంపించరు. అన్న ఇది తోటి లీడర్స్ రాను సార్. నేను రాలేను. నన్ను బలవంత పెట్టొద్దు సార్. నేను రానని జెప్పి చెప్పాను లీడర్స్. నేను వాళ్ళ మొహానే చెప్పేసాను సారోళ్ళకి. చెప్పిన తర్వాత లీడర్సు నన్ను జూమ్‌కి కనెక్ట్ చేశారు. జూమ్‌కి కనెక్ట్ చేసిన తర్వాత నేను డిసెంబర్ 1 నుంచి వినటం జరిగింది. ఒక 1 వీక్ విన్నాను. 1 వీక్ విన్న తర్వాత ఆ టెస్టిమోనీ విన్న తర్వాత నాకు నేనే ఆహ్, ప్రశ్నించుకొని ఇది గదా చేయాల్సింది. నాకు క్యూర్ అయింది. నాకు హెల్త్ ఒచ్చేసింది ఇందులో.
నేను ఇది ఈ బిజినెస్ చేస్తేనే కదా నాకు ఒక్కొక్కళ్ళ టెస్టిమోనీ వింటుంటే చాలా అంటే చాలా కొంతమంది చాలా బాధలు చెప్తున్నారు. కొంతమంది సంతోషాలు చెప్తున్నారు. ఇవన్నీ గూడా వాళ్ళు పడ్డవన్నీ గూడా చెప్తున్నారు లీడర్స్. అలా నేను గూడా వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ టెస్టిమోనీ వినడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నేను 1 వీక్ ఉందనంగానే నేను వెంగలెడ్ సార్‌కు కాల్ చేశాను. సార్ నేను బూట్ క్యాంప్‌కొస్తాను సార్ అని జెప్పేసి నేను కాల్ చేశాను లీడర్స్ నేను. టెస్టిమోనీ విన్న తర్వాతనే 1 వీక్ విన్న తర్వాతనే నేను సార్‌కి కాదు 3 నెలల నుంచి రమ్మంటున్నా గాని నాలో చలనం లేదు. నేను రాను అనే చెప్తున్నాను. నేనే చెప్పాను. నాకు నేనే కాల్ జేసి, "సార్ నేను బూట్ క్యాంప్‌కొస్తాను. నాకు టికెట్ వేయండి సార్" అని జెప్పేసి వెంగలరెడ్డి సార్‌కి నేను అమౌంట్ పే జేసి చెప్పడం జరిగింది లీడర్స్. ఇంకా తర్వాత బూట్ క్యాంప్‌కెళ్ళాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. మా కొలీగ్స్ ఉన్నారు. మంగమ్మ మేడం, కొండమ్మ మేడం వీళ్ళున్నారు. వాళ్ళతో పాటు నేను ఇంటి దగ్గర ఏం జెప్పానంటే లీడర్స్ నేను ఇట్లా వెస్టేజీ బూట్ క్యాంప్‌కెళ్తున్నానంటే పంపిచ్చడు మా వారు. ఏంది అగ్రిగోల్డ్ అని, అవని, ఇవని ఇవన్నీ చేసి నాకు చాలా నష్టం తీసుకొచ్చి చేశావు. ఆసరా గోల్డ్ అని అందరికి నేను 2, 3 సంవత్సరాలు కష్టం రేయింబవళ్ళు కష్టం జేసి వాళ్ళకు మన ఇంటి దగ్గరికి రాకుండగా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేశాను. ఇట్లాంటియి చేస్తే నేనసలు నిన్ను ఇంట్లో గూడా ఉంచనని గతంలో అనున్నారు సార్ లీడర్స్ నన్ను. అందుకని జెప్పేసి నాకు చెప్పడం భయమేసింది. ఇలా అంటే పంపిచ్చరు అని. అప్పుడు నాకు నేనే ఇంగా బూట్ క్యాంప్‌కొస్తాను సార్ అని చెప్పిన తర్వాత నేను ఇంట్లో చెప్పడం స్టార్ట్ జేశాననమాట. ఇట్లా మాకు చీరాల్లో ట్రైనింగ్ ఉంది. అంగన్‌వాడీ ట్రైనింగ్ ఉంది అని జెప్పి చెప్పాను లీడర్స్ నేను. బూట్ క్యాంప్ కంటే పంపిచ్చరని జెప్పేసి చీరాల్లో మాకు అంగన్‌వాడీ ట్రైనింగ్ ఉంది. వెళ్ళాలి అని జెప్పేసి 3, 4 డేస్ నుంచి నేను ఇంట్లో చెప్పడం జరిగిందనమాట. అంగన్‌వాడీ ట్రైనింగ్ అంటే ఆపడానికి లేదు గాబట్టి, సరే వెళ్ళు అని జెప్పేసి పొదలకొచ్చి ఎక్కిచ్చి రావడం బస్ దగ్గరికి తీసుకురావడం జరిగింది లీడర్స్. 4కి ఇంకా వెళ్ళాము. బూట్ క్యాంప్‌కి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత త్రికోటేశ్వర స్వామి మహత్యమో ఏమో నాకు తెలీదు లీడర్స్. అసలు ఒక్కొక్కళ్ళ అక్కడ వాళ్ళు సక్సెస్ అయిన లీడర్సు చెప్తున్న ప్రతి ఒక్క మాట నాకు చాలా, చాలా అంటే చాలా ఆనందంగా అనిపిచ్చింది. ఓహో! ఇట్లా ఉంటే సారోళ్ళు నేనింత ఇది జేశానా? అంటే బూట్ క్యాంప్‌కొచ్చిన తర్వాతే నేను డిసైడ్ అయ్యాను లీడర్స్. అంటే నేను చేస్తే ఇదే చెయ్యాలి. వెస్టేజే చెయ్యాలి. లేకపోతే మనం ఉన్నందుకు గూడా పెద్ద ఇదేం కాదు అని జెప్పేసి నేను డిసైడ్ అయ్యాను లీడర్స్. అక్టోబర్‌లో ఐడీ యేసాను నేను. కానీ నేను పట్టించుకోలేదు లీడర్స్. డిసెంబర్ ఎప్పుడైతే బూట్ క్యాంప్‌కొచ్చానో, ఆ బూట్ క్యాంప్‌కొచ్చిన ప్రతి ఒక్క లీడర్స్ సక్సెస్ జర్నీ విన్న తరువాత అప్పుడు నేను డిసైడ్ అయ్యాను. చేస్తే ఇది కదా చెయ్యాలి అని జెప్పేసి నేనింకా మనసులో గట్టిగా ఇదైపోయింది. ఇంగ వచ్చిన తర్వాత డిసెంబర్ లాస్ట్ నుంచి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను లీడర్స్ నేను. ప్రతి ఒక్క మీటింగు నేను ఉజ ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సురేష్ సార్ మీటింగ్ పెట్టారు. ఫ్లోర్ మీటింగు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సార్ మీటింగ్ విన్న తర్వాత ఎక్కడ మీటింగ్ అయినా గూడా నేను ఆగకుండా వస్తున్నాను లీడర్స్ నేను. మీటింగ్ వింటూనే సారోళ్ళు చెప్పిన ప్రతి మాట నేను వింటూనే ఉన్నాను. ఆనంద్ సారు, సురేష్ సారు, రవి సారు వీళ్ళందరూ ప్రతి మీటింగులలో మాట్లాడడం అవన్నీ నేను కొన్ని పాయింట్లు కనెక్ట్ అయినియి నాకు. కనెక్ట్ అయిన తర్వాత నేను జర్నీ డిసెంబర్ లాస్ట్ నుంచి స్టార్ట్ చేశాను లీడర్స్. స్టార్ట్ చేసిన తర్వాత నేను 8% దాటిన తర్వాత నేను మీటింగ్‌కు హోమ్ మీటింగ్ అనేది పెట్టడం స్టార్ట్ చేశాను నేను గూడా. ఏదైనా చూస్తే నేను చెయ్యాలి అని అనిపిచ్చిద్దనమాట. నాకొక పట్టుదలనమాట. అలా నేను చేస్తున్న క్రమంలో ఆహ్, వెళ్తుంటే కొన్ని కొన్ని నాకు కొన్ని అంటే చాలా ఎదురయ్యాయి. ఇవా? ఇది ఎప్పుడో పోయినోళ్ళే నీకు కొంచెమన్నా తెలివి లేదా? మా వాళ్ళే నన్ను చాలా హేళన జేశారు. అగ్రి గోల్డ్ అని, ఆసరా గోల్డ్ అని, ఈ గోల్డ్ అని, ఆ గోల్డ్ అని చాలా నష్టపోయావు గదా! నీకింకా కొంచెమన్నా తెలివి రాలేదా? అన్నట్టుగా మాట్లాడారు లీడర్స్ నన్ను. సరే. మాట్లాడితే మాట్లాడారు. వీళ్ళు మాట్లాడారు. 10 మంది మాట్లాడితే ఇంక 11 వాళ్ళు ఎవరో నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు గదా! అని నేనట్లా ఎందుకంటే సార్ చెప్పిన మాటలన్నీ నేను సురేష్ సార్ చెప్పిన మాటలన్నీ గూడా నేను ఆహ్, అంటే ప్రతి ఒక్కళ్ళకు ఎవరికైనా ఇదే ఎదురవుతుంది. ఈ సమస్యలే ఎక్కడికి పోయినా ఎదురవుతున్నాయి ఈ సమస్యలని జెప్పేసి చెప్పారు.
బూట్ క్యాంప్‌కు వెళ్ళిన తర్వాత డిసైడ్ అయిన లీడర్స్ ఎవ్వరైనా సరే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చెప్తున్నాను లీడర్స్ నేను. అక్కడికి వెళ్తే మనము వెనక్కు తగ్గేదంటూ జరగదు లీడర్స్ అసలు. అంత చాలా చాలా బావుంటది. అంత బావుంటది. అక్కడికెళ్ళిన తర్వాత నా జర్నీ స్టార్ట్ జేశాను. ఎంతమంది చెప్పినా గూడా నేను వినిపించుకోలేదు సారోళ్ళు. అక్కడికి ఎప్పుడైతే వెళ్ళానో అక్కడి నుంచి నాకు జర్నీ స్టార్ట్ అయింది. నేను హోమ్ విజిట్ నేను వెళ్తున్నాను. సారోళ్ళను ఫస్ట్‌లో తీసుకువెళ్ళాను. సారోళ్ళతో పాటు సారోళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే పిన్ టు పిన్ నేనదే నేర్చుకున్నాను. నేర్చుకొని నేను ఒక్కదాన్నే స్టార్ట్ జేశాను లీడర్స్ నేను హోమ్ మీటింగు. తర్వాత సారోళ్ళకి గూడా కొన్ని కొన్ని బిజీ వర్కులుంటాయి గాబట్టి సారోళ్ళకి చెప్తాను. చెప్పి సార్ ఇలా హోమ్ మీటింగ్ ఉంది సార్ అంటే, మేడం మీరు వెళ్ళండి అని చెప్పేవాళ్ళు కొన్ని మీటింగులకి. మాకు కుదరలేదంటే నేనే వెళ్ళేదాన్ని. మా సారోళ్ళు కొంచెం బాగా బిజీగా ఉన్నప్పుడు నేనే వెళ్ళి ఫోటోస్ పెట్టేదాన్ని మీటింగ్స్‌కి. అంటే హోమ్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు. అలా చేస్తున్నాను లీడర్స్. నేను గట్టిగా చేయబట్టి డిసెంబర్ లాస్ట్‌లో డిసైడ్ అయ్యాను. జనవరి, ఫిబ్రవరి మా 2.5 నెలకల్లా నేను బ్రాంజ్ డైరెక్టర్‌నయ్యాను. బ్రాంజ్ డైరెక్టర్‌కి క్వాలిఫై అయ్యాను లీడర్స్. అయిపోయాను. చాలామంది అంటే చాలా మంది గూడా నాకు ఎందుకంటే ఏంది ఇవి వింటున్నారు. వింటున్నారు గానీ, ప్రొడక్ట్‌లనేది తీసుకోవడం లేదు. నేను ఫ్రీగా ఇస్తున్నా గూడా తీసుకోవడంలా. ఇవి తీసుకుంటే మళ్ళీ మనం మనకేదో చెప్తారు. మనల్నేదో జాయిన్ జేస్తారు. ఇవన్నీ తీసుకోవాలనేమో అన్నట్టుగా మాట్లాడేవారు. మాట్లాడినా గూడా సరేలే అని జెప్పేసి నేను నెగెటివ్ తీసుకునేదాన్ని కాదు. ఫస్ట్‌లో అట్లా ఉన్నది. తర్వాత నేను నెగెటివ్ తీసుకునేదాన్ని గాదు. సరేలే ఇక్కడ వీళ్ళకి చెప్పాను. వీళ్ళు వినలేదు. సరే నెక్స్ట్ ఇంకెవరో ఉన్నారు. నా ల లైఫ్ లైనర్‌గా వచ్చేవాళ్ళు ఎవరో ఉన్నారు. వాళ్ళు వస్తారు ఖచ్చితంగా అని చెప్పని ఒక థాట్ ఉండేది నాకు. అలాగే చేస్తున్నాను లీడర్స్ నేను. చేస్తూ చాలా హార్ట్‌ఫుల్‌గా చేస్తూ ఉన్నాను. నాకు చేతైనంతలో నేను చెప్పడం జరుగుతుంది. నా దగ్గర ప్లాన్ బుక్కు, ఈ డెమోలు అన్నీ గూడా చేయడం జరుగుతుంది లీడర్స్. చేస్తున్నాను. ఏదో నా మాట వినే వాళ్ళకి మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. వీళ్ళు నా మాట వినరు కదా! వీళ్ళు పెద్ద ఇదిలో ఉన్నారు. అంటే సారోళ్ళు చెప్తే వింటారు అనుకున్న వాళ్ళకి సారోళ్ళని తీసుకెళ్తున్నాను లీడర్స్ నేను హోమ్ మీటింగ్‌కి. నా మాట వినే వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నాను. ఐడీలు వేసుకుంటున్నాను. అలా చేస్తున్నాను లీడర్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎంత హ్యాపీగా ఉందంటే నేను ఇంత అంగన్‌వాడీ టీచర్‌గా ఉండి ఆయమ్మ లేకపోయినా గూడా, ఒక్కదాన్ని ఇంత వర్క్ చేస్తున్నా గూడా, నాకు ఈ ఎప్పుడైతే వెస్టేజ్‌లో జాయిన్ అయ్యి బిజినెస్ పరంగా చేస్తున్నానో ఫుడ్ సప్లిమెంట్ అనేది వాడుకుంటూ ఉన్నాను. ఫస్ట్ నూనె మార్చాను. నూనె ప్రొడక్ట్‌లు కొన్ని ఫుడ్ సప్లిమెంట్ తీసుకున్నాను షుగర్‌కి. అయి కంటిన్యూ చేస్తున్నాను లీడర్స్. ఆయిల్ ఇప్పుడు నేను అక్టోబర్ నుంచి నేను అదే ఆయిల్ వాడుకుంటున్నాను. మా ఇంట్లో గూడా అందరికీ చాలా హెల్తీగా ఉంది. హెల్త్ బావుంది. మా మామయ్య గారు గాని, అందరూ గూడా చాలా ఇవి వాడుకుంటూ కొన్ని కొన్ని జేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ప్రొడక్ట్ గూడా చాలా బావుంది. ఆహ్, ఇలా జరుగుతుంది లీడర్స్. నేను ఈ వెస్టేజీ బిజినెస్‌లో నేను సక్సెస్ అవ్వడమే కాదు లీడర్స్. నా లైఫ్ లైన్స్ నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్క లీడర్స్‌ని మంచిగా ఇన్‌కమ్ ఇప్పించాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను లీడర్స్. నేను చెప్పిన టెస్టిమోనీలో పాజిటివ్ తీసుకోండి లీడర్స్. నెగెటివ్ వదిలేయండి. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన అప్లైనర్స్‌కి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. లీడర్స్ బ్యాక్ టు మై హౌస్. థ్యాంక్ యూ ఎల్లమ్మ మేడం. ఎక్సలెంట్ థాంక్ టెస్టిమనీ షేర్ థాంక్ చేశారు. సార్ ఏమన్నా థాంక్ యూ. మాట్లాడతారా మేడం 2 మాటలు? లేదు అన్నీ సార్ బయటికెళ్లారు. ఓకే. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ వండర్‌ఫుల్ సార్. థాంక్ యూ సో టెస్టిమనీ మచ్. షేర్ చేశారు. నిజంగా మీరు థాంక్ యూ. ఫస్ట్ బిలీవ్ చేయలేదు, నమ్మలేదు. అయినా గూడా ఎప్పుడైతే మళ్ళీ వెంగళరెడ్డి సారు, శంకర్ సార్ వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకున్నారు. అయితే మీరు గూడా యెస్ సార్. మీటింగ్స్‌కి రాలేదు. మేడం ఇప్పుడు మళ్ళీ రీసెంట్‌గా ఏమన్నా షుగర్ సార్ టెస్ట్ చేయించారా మేడం? ఒక్కటి మర్చిపోయాను సార్. ఒక్క నిమిషం సార్. చెప్పండి. ఒక్కటి మర్చిపోయాను సార్. సార్ నేను కొండేపిలో మన ఏఎం సార్‌ది మీటింగ్ జరుగుతుంది సార్. ఒక్కటి మర్చిపోయాను సార్. అప్పుడు నేను
మా అంటే నా డౌన్ లైన్స్ కుక్కర వెంకటేశ్వర్లు సారు, నేను అక్కడికి రావాలని అనుకున్నాం సార్. నేనే చెప్పాను సారోళ్ళకి, "సార్ నేను గూడా వస్తాను. కొండేపి వస్తాను సార్ మీటింగ్‌కని" చెప్పాను సార్ నేను. వస్తున్న క్రమంలో సార్ మాకు కంబాలపాడు దగ్గర ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది సార్ నాకు. నాకును కుక్కర వెంకటేశ్వర సారు బండి మీద వస్తున్నాము. అంటే సడెన్‌గా కారు ఫాస్ట్‌గా వెళ్తూ ఒక చోట ఆగడంతోటి మేము కారు వెళ్తుంది గదా! అని జెప్పేసి ఈ బైక్ మీద స్పీడ్‌గా వెళ్ళటంతోటి వాడు సడెన్‌గా అక్కడ అతని ఆగిపోవడంతో మేము సైడ్‌కి తీసాడు. లెఫ్ట్ సైడ్‌కి తీసేటప్పటికి స్లిప్ అయ్యి బండి పడిపోవడంతోటి బండి మా మీద పడింది సార్ అసలు. ఆ రోజుది నేను ఎప్పటికీ మర్చిపోలేము. వెంకటేష్ సారు నేను కాపోతే ఆ రోజు దేవుడున్నాడు సార్ మాకు మా ఇదిలో. అలా జరిగిన సిట్యుయేషన్‌లో మేము ఉండాల్సిన ఇది గాదు. కానీ దేవుడు మా యందు నుండి మమ్మల్ని ఇద్దరిని గూడా సేవ్ జేశారు. చిన్నయి కొంచెం దెబ్బలు తగిలినియి. నేను ఇంటి దగ్గర టిఫిన్ గూడా చేయలేదు సార్. పొదిలొచ్చిన తర్వాత ఇద్దరం టిఫిన్ చేసి బయలుదేరదాం అని జెప్పేసి అనుకోని వచ్చేసాము. అక్కడికి రావడంతో అలా జరిగింది. అలాగే వెళ్ళాం సార్ పొదిలి. సార్‌కి ఫోను జేశాం వెంగళరెడ్డి సార్‌కి. మేడం ఇట్లా జరిగిందా అని పాపం చాలా బాధపడ్డారు. ఫీలయ్యారు సారు. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు నాకు కొంచెం బానే తగిలినియి. ఆ సారుకు బానే తగిలినియి. ఆ సార్‌ని తీసుకెళ్ళి వెంగళరెడ్డి సారు, శంకర్ సారు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఇంజెక్షన్‌లయి చేయించారు. కాలు బాగా వాపొచ్చేసింది ఇద్దరికి గూడా. అయిన తర్వాత సార్ నేను మా సూపర్వైజర్ మేడం సుభాషిణి మేడం గారు, గ్రేట్ లీడర్ కృష్ణవేణి మేడం నూజెండ్ల. కృష్ణవేణి మేడం గారు పాతూరులో ఉన్నారు సార్ కాలేజీ దగ్గర. అక్కడుండి ఇట్లా చెప్పారు. సారోళ్ళు చెప్పటంతోటి మేడములు గూడా చాలా బాధపడ్డారు. చూసారు మమ్మల్ని. శంకర్ సారయితే "ఇంటికెళ్తారా మేడం? ఇంగేమొస్తారులే" ఆయన అన్నారు పాపం మా సిట్యుయేషన్ జూసి. లేదు సార్ నేను వస్తాను. మీటింగ్‌కొస్తాను. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళడం అనేది లేదు సార్. వస్తాము మీతో పాటు అని జెప్పి చెప్పడం జరిగింది సార్ నేను. నేనైతే ఇంజెక్షన్‌లు అలా ఏం ఏసుకోలేదు. సారు వెస్కర్ తీసుకొచ్చారు. అది పూసుకున్నా. కొంచెం దోక్కపోయిన దగ్గర ఒక ఆయింట్‌మెంట్ తీసుకొచ్చాడు. అది పూసుకొని నేను మళ్ళీ మీటింగ్‌కొచ్చాను సార్. టిఫిన్ చేయలేదు నేనసల ఆ రోజు. పొదిలో తినొచ్చులే అని జెప్పేసి. ఆ తర్వాత వెంగరెడ్డి సారు వీళ్ళందరూ గూడా "మేము బైక్ మీద ఎళ్తాం మేడం. మీరు శంకర్ సార్ కార్‌లో రండి" అని జెప్పి చెప్పడం జరిగింది. దగ్గరుండి శంకర్ సార్ మమ్మల్ని కొండేపి తీసుకురావడం జరిగింది సార్. అక్కడికి వచ్చిన తర్వాత మీటింగ్ వింటున్నాను సార్ నేను. లీడర్స్ మీటింగ్ వింటున్నా నాకు తెలియకుండానే కళ్ళు మూసుకుపోతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి బాగా. సార్ వాళ్ళు "ఏం సార్" నన్ను కనిపెట్టారు బాగా పైనుండి. "మేడం నిద్రపోతున్నారు మీరు" ఆయన అంటుంటే, నేను మేడంతో చెప్పాను. "మేడం నాకు నిద్ర గాదు. నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నా" నా పక్కనే ముందు కూర్చున్నాం మేము. మేడంతో చెప్పా సుభాషిణి మేడం, మా సూపర్వైజర్ మేడం గారితో. "మేడం నాకెందుకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి మేడం" అని చెప్పన్నా. "ఈ పిచ్చి పని చేశావు. నువ్వు టిఫిన్ చేయలేదు గదా!" అని కొంచెం అరిసారు మేడము. అరిస్తే ఇంగప్పుడు నేను వెంగళరెడ్డి సార్‌కెళ్ళి చూస్తున్నాను. పాపం సారు మీటింగ్ వింటున్నారు. సెల్లు సైలెంట్‌లో ఉన్నట్టుంది చూసుకోలా. అంటే పిలుద్దామని సార్ నేను. అప్పుడు ఇంగా శంకర్ సారు వచ్చారు. వచ్చి గబగబా "ఏంది మేడం" అంటే, "శంకర్ సార్ ఇట్లా ఎల్లమ్మకి కళ్ళు తిరుగుతున్నాయంట" అంటే, సార్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి 2 బిస్కెట్‌ల ప్యాకెట్లు, ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చారు సార్. ఇంకా అవి తిన్న తర్వాత కొంచెం మళ్ళీ నార్మల్‌కొచ్చేసాను. అలా గూడా జరిగి సారోళ్ళు "వెనక్కి వెళ్ళండి మేడం. సరే ఇంక రాలేరు గదా! ఇట్లా జరిగింది గదా!" అన్నా గూడా నేను తగ్గలేదు సార్. నేను ఏ కాడికి మీటింగ్‌కి రావాలి అని అప్పటినుంచి స్టార్ట్ అయిన మీటింగ్ ప్రతి ఒక్క మీటింగ్ గూడా వదిలిపెట్టకుండా నేనొస్తున్నాను సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మళ్ళీ మేడం. నిజంగా మీ కమిట్మెంట్, మీ డెడికేషను, మీ హార్డ్ వర్క్ థాంక్ రియల్‌గా ఫస్ట్ థాంక్ ఆఫ్ యూ. ఆల్ ఇంట్రెస్ట్ లేదు. అయినప్పటికీ కూడా మీరు చేసినటువంటి ఆ సాక్రిఫైస్ వండర్‌ఫుల్‌గా ఉంది మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ నిజంగా సార్. మీరు థాంక్ యూ చెప్పిన సో మచ్. ప్రతి వర్డ్ గూడా పర్సనల్‌గా కూడా నాకు చాలా ఇన్‌స్పిరేషన్ చేసింది మేడం. నిజంగా ఎవరైనా థాంక్ గూడా ఇంత హెల్త్ ఇష్యూస్ ఉండి గూడా ఇలాంటి మీటింగ్స్‌కి రావటము, ఈ విధంగా రావటం అనేది ఎక్కువ మంది చెయ్యరు. బట్ మీరైతే మీరు చెప్పిన ప్రతి మాట చిన్నప్పటి నుంచి గూడా ఆ కష్టాలు, ఆ శ్రమలు, బాధలు నిజంగా చిన్నతనంలో మ్యారేజ్ అవ్వటము ఇయన్నీ చూస్తా ఉన్నప్పుడు ఇది మనం మామూలుగా సినిమాల్లో అలా జరుగుతా ఉంది. అయితే మీరు రియల్ థాంక్ లైఫ్‌లో చూసారు. నిజంగా ఈ విషయాలన్నిటిని నేను గూడా పర్సనల్‌గా మీరైతే చాలా ఇన్‌స్పిరేషన్‌గా, లీడర్‌గా మాకు కూడా కనపడతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి మీటింగ్‌లో గూడా ఉంటారు మీరు. మీరు లేని మీటింగ్ అంటూ లేదు. నాకు థాంక్ కూడా యూ. పర్సనల్‌గా చాలా విషయాలు కనెక్ట్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ. యలమ్ మేడం.
నిజంగా థ్యాంక్ వండర్ఫుల్. యూ సార్. ఈ రోజు మన టీమ్ కి మనకి వెస్టేజ్ ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీకి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. రియల్ గా థ్యాంక్ యూ లీడర్స్ సో మచ్ సార్. గమనించండి, ఇలాంటి గ్రేట్ లీడర్స్ టెస్ట్ మనీ వినటం మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మేడం కూడా కొన్ని విషయాలు షేర్ చేస్తా వచ్చింది. పర్సనల్ గా నేను కూడా ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుంటున్నాను. ఒకసారి ఇమాజిన్ చేస్తే మేడం రీసెంట్ గా షుగర్ టెస్ట్ చేయించారా మరలా ఏమన్నా? సార్ చేయించాను సార్, 140కి వచ్చింది సార్. బట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ వండర్ఫుల్ లీడర్స్. ఎందుకంటే మేడం ఆ బిజినెస్ కి రావటానికి, బిజినెస్ లో ఉండటానికి కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం హెల్త్. మనందరం కూడా మన హెల్త్ టీం ఫ్రెండ్స్ ఆఫ్ బూట్ వెస్టేజ్. క్యాంప్ సార్. బూట్ క్యాంప్ ఎక్కువ శాతం బూట్ క్యాంప్ సార్. నాకు బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత హెల్త్ కు నాకు ఇదైపోయి క్యూర్ అయినా నాకు బూట్ క్యాంప్ నాకు బాగా ఇది చేసింది సార్. ఎస్. ఎప్పుడైతే హెల్త్ తీసుకొచ్చుకుందో వెంటనే మేడం గారు బూట్ క్యాంప్ రావటం జరిగింది. బూట్ క్యాంప్ వచ్చిన తర్వాత సక్సెస్ జర్నీ ఉండటం జరిగింది. థ్యాంక్ యూ మేడం. నాకు కూడా పర్సనల్ గా మీరు చాలా విషయాలు ఇన్స్పిరేషన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన థ్యాంక్ యూ రవి సార్. సార్, రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్. సాయన సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎల్లం Yes. మేడం గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. మీ ఉదయాన్నే వాయిస్ చాలా హ్యాపీగా ఉంది. మీ టెస్ట్ అనేది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. చాలా థ్యాంక్ యూ. కష్టాలు, చాలా ఒడిదుడుకుల మధ్య జీవితం అనే లైఫ్ లో కూడా చాలా బెటర్ గా లీడ్ చేశారు. ఫ్యామిలీ విషయంలో కూడా, అదేవిధంగా వెస్టేజ్ లో కూడా జాయిన్ అయిన కొద్ది నెలల వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని మంచిగా నిలబడి పోరాడి బ్రాండ్ డైరెక్టర్ అయ్యారు. ఇంకా మరింత ఇన్కమ్ తీసుకోవాలి, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. మీటింగ్ థ్యాంక్ వచ్చే యూ. సందర్భంలో చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా మామూలుగా అయితే అలాంటి సిచ్యువేషన్ అయితే నేనైతే బ్యాక్ వెళ్ళిపోయేవాడిని. కానీ స్టార్టింగ్ లోనే అంత డేర్ స్టెప్ తీసుకోవడం, అంత మంచి నిర్ణయం తీసుకోవడం చిన్న విషయం కాదు, గాయమైనప్పటికీ కూడా. థ్యాంక్ యూ మేడం. మీ కష్టం, ఆ డెడికేషన్ ఎక్కడికి పోదు, మంచి సక్సెస్ తీసుకుంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రవి సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ ఎల్లం మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా మీ లైఫ్ జర్నీ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది మేడం. చిన్నప్పటి థ్యాంక్ నుంచి యూ. చాలా కష్టాలతో స్టార్ట్ అయిన ఫ్యామిలీ మెల్లగా అంగన్వాడీ టీచర్ దాకా ఎదిగారు. సో అంతటితోనే కాకుండా మళ్ళీ ఏదైనా ఒక అవకాశం వస్తే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు అడిగేటువంటి చిన్న విషయం కాదు. సో మీరు ఆ పొజిల్లో ఏదైతే వెంగళరెడ్డి సార్, శంకర్ సార్ చెప్పిన దాంట్లో బలవంతంగా అయినా సరే విని ఆరోగ్యాన్ని తెచ్చుకున్న తర్వాత ఇది మంచి అని అర్థమైన తర్వాత ముందుకు వచ్చారు అవును ప్రతి సార్. ఒక్కరు నేను లీడర్స్. మొహాన్నే చెప్పాను సార్. నేను Yes. చెయ్యను సార్. బిజినెస్ పరంగా అయితే నేను చెయ్యను. వాడుకోవడం Yes. అయితే ఫుడ్ సప్లిమెంట్, హోమ్ ప్రొడక్ట్లు వాడుకుంటాను. నేను చెయ్యను సార్. నేను మొహాన్నే చెప్పేశాను సార్ నేను. ఖచ్చితంగా మేడం గారు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఒకటే, ఈ రోజు మళ్ళీ మనం కొత్తగా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కూడా సేమ్ మనం ఫస్ట్ ఎలా అయితే ఆలోచించామో వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది సార్. ఏంటో అర్థం కాకనే, ఎస్ సార్. అర్థమైందంటే ఖచ్చితంగా అందరూ వస్తారు. కానీ అర్థం కావట్లేదంటే కారణం ఒకటి, మనం చెప్పేది అర్థం కావట్లేదు. మనం చెప్పేది అర్థమయ్యేలా చెప్పాలి. ఈ మైండ్ సెట్ కన్నా మనం ముందుకెళ్తే ప్రతి ఒక్కరం కూడా ఎస్ ఇందులో ముందుకెళ్ళగలం. అదేవిధంగా చాలా మందికి ఇప్పుడు మీలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మేడం. షుగర్ అనేది దాదాపు ఇండియాలో ఎస్ సార్. 60 to 70% షుగర్ పేషెంట్స్ ఉన్నారు. సో ఎస్ సార్. వాళ్ళ పేషెంట్లు అందరినీ మనం బాగు చేయలేం, కానీ కొంతమంది కన్నా మనం హెల్త్ని ఇచ్చేటువంటి కాన్సెప్ట్ లో ఉన్నాం. ఎస్ సార్. మీరు ఎంత హెల్త్ అయితే మీరు తీసుకున్నారో అదే మైండ్ సెట్ తో మనం వెళ్ళాలి. ఎస్, నేను ఒక బిజినెస్ వే కాదు కానీ ఒక హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను, కొంతమందికి హెల్త్ ఇవ్వడానికి వెళ్తున్నాను మైండ్ సెట్ కానీ మనం ముందుకు వెళ్ళగలిగితే 100 ఎస్ సార్. మందిలో 10 మంది బాగుపడినా కూడా మంచిదే. అవును సార్. ఎస్, అందరూ బిజినెస్ చేయరు, కొంతమంది మాత్రమే బిజినెస్ చేస్తారు. కానీ ఎక్కువ మందికి ఆరోగ్యం కావాలి కాబట్టి అది ఆ విధంగా మనం ముందుకు వెళ్దాము. సో మీరు ఎప్పుడైతే బూట్ క్యాంప్, ఎక్సలెంట్ మాట అన్నారు మేడం, బూట్ సార్. క్యాంప్కి వచ్చిన తర్వాత నా మైండ్ సెట్ మారింది సార్ అని. ఎస్ ఎస్, సార్. ప్రతి ఒక్కరు లీడర్స్ మేడం గారు చెప్పిన మాటలో ఇది గమనించాలి. బూట్ క్యాంప్ అనేది నిజంగా వెస్టీలోనే ఒక వండర్ఫుల్ ఏమంటారు ఈవెంట్, పెద్ద సెమినార్. అది చిన్నది కాదు. 2 రాష్ట్రాల్లో సక్సెస్ అయిన లీడర్స్, హెల్త్ బయట హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి తగ్గినటువంటి లీడర్స్, ఇట్లా అందరం కూడా అక్కడ గ్యాదర్ అవుతాము.
తెలీదు కోటప్పకొండ మొత్తం కూడా పాజిటివ్గా ఉంటుంది. సో ఎంతో ఎస్ మంది సార్. జీవితాలు మారినటువంటి వేదిక అది. సో అవును మేడం సార్. గారు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ లీడర్స్ మాటలు అవును విని సార్. కనెక్ట్ అయ్యి ఎస్ నేను భూలక్ష్మి చేసే మేడం గారి మాటలు, అంజిబాబు సార్ గారి మాటలు, సార్ పాండు సార్ మాటలు అందరి విన్నాను సార్ నేను. ఒక సూపర్ ఎక్సలెంట్ మేడం. టాపీ మేస్త్రిగా చేస్తున్న అంజిబాబు సారు, భూలక్ష్మి మేడం ఫ్రూట్స్ అమ్ముకుంటున్న తల మీద పెట్టుకొని గంప అట్లా బాగోలేక ఇట్లా మళ్ళీ బండి పెట్టుకొని చేసుకుంటున్నా అన్న త్వరలో భూలక్ష్మి మేడం మళ్ళీ గారి వాళ్ళ మాట. జూమ్ రాబోతుంది మేడం గారు. ఇప్పుడు మీ yes బూట్ సార్. క్యాంప్కి వచ్చేటప్పుడు కూడా మీ ఒపీనియన్ ఎందుకు అనిపించింది కదా? సార్ నేను బూట్ క్యాంప్‌కు నన్ను జూమ్‌కు కనెక్ట్ చేశారు. ఫస్ట్‌లో చేశారు. జాయిన్ అయినప్పుడు చేశారు సార్. అయినా నేను కనెక్ట్ అవ్వలేదు సార్ నేను అంటే దీనికి. ఎందుకంటే జూమ్‌కు కనెక్ట్ అవ్వలా. అంటే నేను Yes. ఒక్కదాన్ని కదా! హెల్త్ ఇలా ఉంది. నేను ఇంట్లో చేసుకోవాలి, స్కూల్‌లో చేసుకోవాలి. కష్టంగా ఉంటుంది. ఉదయాన్నే లేవాలంటే అన్న ఇదంతోటి నేను జూమ్ కనెక్ట్ అవ్వలేదు సార్. ఎప్పుడైతే నేను ఇంకా డిసెంబర్ ఫస్ట్‌లో వచ్చారు నా దగ్గరకి వచ్చి సారోళ్ళు నాకు జాయిన్ చేశారు జూమ్ యాపు. అక్కడి నుంచి ఒక 1 వీక్ విన్నాను సార్ నేను టెస్టిమోనీ. 1 వీక్ Yes. విన్న తర్వాత నాకు నేనే తెలుసుకొని వెంగళరెడ్డి సార్‌కి ఫోన్ చేసి, "సార్ నేను బూట్ క్యాంప్‌కి వస్తున్నా సార్. నాకు టికెట్ వెయ్యండి" అని చెప్పి. ఆ సూపర్, వెరీ టెస్టిమోనీ గుడ్. విన్న తర్వాత సార్ నేను థ్యాంక్ బాగా యూ ఇదైపోయినా మేడం. సార్. ఖచ్చితంగా ఈ జర్నీలో మనం అందరం వినాల్సింది ఏం లేదు లీడర్స్. కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరం కూడా ఏదన్నా కొంచెం ఓపిక్గా వినే అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా వెస్టీలో సక్సెస్ అవుతున్నారు. సో ఏదో జాయిన్ అయ్యాము అది అటెండెన్స్ కోసం, లేదంటే వినకుండా, లేదంటే అలాగే జాయిన్ అవ్వమంటే ఏముందో ఒకరోజు జాయిన్ అయ్యి ఒకరోజు జాయిన్ అవ్వని వాళ్ళు ఇప్పటికీ లీడర్స్ అయినా పర్లేదు, డైలీ జర్నీ చేస్తూ ఇందులో ఏదైతే మనం మనసు పెట్టి వింటున్నామో, జర్నీ అర్థమవుతుందో ఆటోమేటిక్గా ఈ బిజినెస్ కనెక్ట్ అవుతున్నారు. ఎవరు సార్ గ్రోత్ అవ్వట్లేదంటే ఏదో అటెండెన్స్ కోసం వస్తున్నాం పోతున్నాం, లేదంటే వినే అలవాటు లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ బిజినెస్ అని కాదు ఎక్కడ కూడా సక్సెస్ అవ్వరు. ఎందుకు సార్ అంటే ఎదుటి వ్యక్తి ఏదైనా మంచో చెడు విన్న తర్వాత మనకు అర్థమైద్ది. సో మేడం 1 వీక్ విన్న తర్వాత అర్థమైంది. ఇప్పుడు కూడా మేడం గారి జర్నీలో అన్ని పదాలు మనకు నచ్చబడలేదు, అన్ని పాయింట్లు మనకు నచ్చవు. ఏం అర్థమైందంటే స్టార్టింగ్ నెగిటివ్గా వచ్చిన వ్యక్తి పాజిటివ్గా ఎందుకు మారింది, ఇప్పుడు బిజినెస్ ఎందుకు చేస్తుంది, ఈ 3 పాయింట్లు అర్థం చేసుకుంటే హెల్త్ కోసం వచ్చింది, హెల్త్ రికవర్ అయింది, బిజినెస్లో కూడా ఒక అడుగు ముందుకేసి కొంచెం మీటింగ్స్ జర్నీ చేసి నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ మేడం గారు, వండర్ఫుల్. నిజంగా మీ టెస్ట్ మనీ ఏదైతే థ్యాంక్ యూ. మీరు థ్యాంక్ గోల్స్ యూ అండ్ సార్. డ్రీమ్స్ పెట్టుకున్నారో అందులో మా పాత్ర చాలా ఉండాలని ఉంటుందని చెప్తూ త్వరగా మంచి థ్యాంక్ యూ. ఇన్కమ్ తీసుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను మేడం. గ్రేట్ లీడర్ మన టీంలోనే. థ్యాంక్ యూ, ఆల్ ది థ్యాంక్ యూ. బెస్ట్, విష్ యూ వెల్త్ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదంతా మీ వల్లనే మేము నేర్చుకుంటున్నాం సార్. ప్రతి ఒక్క మీటింగ్‌కు నేను ఇక్కడ లోకల్‌లో ఎక్కడ మీటింగ్ అయినా నేను ఆగట్లేదు సార్. నేను వస్తున్నాను. నా టీమ్‌ని సూపర్ కూడా నేను సూపర్ తీసుకొస్తున్నాను సార్ నేను. సూపర్ మేడం. మీటింగ్‌కి వస్తుంటేనే నాకు కొన్ని పాయింట్లు కనెక్ట్ అయ్యి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను సార్. ఇదంతా మీ సహకారంతోటే నేను ముందుకు వెళ్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం గారు. ఏం లేదు, అందరం ఒక ఫ్యామిలీ, ఒకరినొకరు సహకరించుకుంటూ గౌరవించుకుంటూ ముందుకెళ్దాము. మీరే కాదు సార్ కూడా చాలా గ్రేట్ మాకు చాలా పాజిటివ్ వ్యక్తి. సో మీ ఇద్దరు ఇలా రావటం వల్ల మన టీంలోని ఆదర్శ దంపతులు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం. థ్యాంక్ యూ సాయి సార్, ప్లీజ్. థ్యాంక్ యూ అన్న సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మన ఫీడ్బ్యాక్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు మేడం. ఒకసారి మన ఫీడ్బ్యాక్ లేకెళ్దాం మేడం. థ్యాంక్ యూ మేడం. హైమా ఖచ్చితంగా మేడం, సార్ తీసుకుంటాను. గుడ్ మార్నింగ్ మేడం. హైమా మేడం, లీడర్స్ గమనించండి, 1 మినిట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలా మంది ఉన్నారు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. సాయి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎల్లమ్మ మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. హైమా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ టెస్టిమనీ మేడం. చాలా బాగా మాట్లాడున్నారు, చాలా బాగా చెప్పున్నారు మేడం. మీ గురించి మేము నేర్చుకుంటుంది ఏంటంటే మేడం, ఈ వయసులో కూడా మీరు ఓన్ గా వెళ్ళి హోమ్ మీటింగ్ చేస్తున్నారు. ఓన్ గా వెళ్ళి నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు మేడం. మీరే చేయగలిగింది మేము ఎందుకు చేయకూడదు అని చెప్పేసి మీ దగ్గర నుంచి కూడా మేము నేర్చుకుని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం మేడం. రాత్రి కూడా థ్యాంక్ పాపం యూ. హెల్త్ బాగలేదన్నారు, కానీ మీరు ఖచ్చితంగా చేస్తారు మేడం. మీ వాయిస్ అందరికి ఉపయోగపడాలి అంటే ఆలోచించకుండా మీరు జూమ్ కి ఓకే చెప్పారు మేడం. మీ డేర్ అండ్ డాష్ మాటలే మాకు చాలా ఇన్స్పైర్ గా ఉంటాయి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు థ్యాంక్ యూ మీ సో వాయిస్ మచ్ మాకు చాలా మేడం. బాగా ఉపయోగపడింది. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా వచ్చారు మేడం నా దగ్గరికి, హోమ్ మీటింగ్ పెట్టడానికి వచ్చారు. మిమ్మల్ని చూసి కూడా నేను నేర్చుకున్నాను మేడం. ప్రతి ఒక్క నా పైనున్న అప్లైనర్స్ అందరినీ కూడా చూసి నేను నేర్చుకోవడం జరుగుతుంది మేడం. ఇదంతా మిమ్మల్ని చూసి నేర్చుకోవడం జరుగుతుంది. నేను అలాగే ముందుకు వెళ్తున్నాను మేడం. నేను ఒక 1 మంత్‌కే నేను మీటింగ్‌కి వస్తూనే నేను ఒక్కదానిగా వెళ్ళగలుగుతున్నాను మేడం. ఒక నెలలోనే నేను నేర్చుకుని హోమ్ మీటింగ్ పెట్టగలుగుతున్నాను మేడం. ఎక్సలెంట్ థ్యాంక్ యూ. మేడం. ఇప్పటికీ కూడా చాలా మంది బ్రాంజ్ అవుతున్నారు, కానీ ఇప్పటికీ హోమ్ మీటింగ్ చేయలేకపోతున్నారు.
అవుతున్నారు మేడం. కానీ మీరు చాలా బాగా చేస్తున్నారు. ఖచ్చితంగా మేడం మీ గోల్స్ అండ్ డ్రీమ్స్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. ఇంకా మంచి అవును క్యాడర్ మేడం. లో మంచి చెక్కు తీసుకుంటూ మంచిగా సక్సెస్ ఉమ్. అవ్వాలని చెప్పేసి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. శంకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సాయి వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మెల్లం మేడం గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మీ టెస్టిమనీ చాలా వండర్ఫుల్ గా ఉంది. చాలా బాగా థ్యాంక్ యూ మాట్లాడారు. సార్. పర్సనల్ గా మేడం హేమ మేడం గారు అన్నట్టు డేర్ అండ్ డాషింగ్. సో థ్యాంక్ యూ ఫస్ట్ టైం సో మచ్ సార్. ఫస్ట్ ఇది టైం మీ అంతా దగ్గరికి మీరిచ్చిన వచ్చినప్పుడు ఇదే సార్, మీరిచ్చిన ధైర్యమే సార్ మాకు. థ్యాంక్ యూ మేడం. మీలో ఇన్బిల్ట్ గా ఉంది, కాకపోతే మేము అది గుర్తు చేసాం అంతే, మేము చేసింది ఏం లేదు. మేము కూడా ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు హోమ్ మీటింగ్ వచ్చినప్పుడు సాయి సార్ మేడం గారు చెప్పారు సార్, ఇదంతా విన్న తర్వాత అంతా బాగానే ఉంది కానీ సార్ నేను ఇట్లా అగ్రిగోల్డ్ కట్టి నేను 7 లక్షలు నష్టపోయాను సార్. కాబట్టి మీరు ఇట్లాంటివన్నీ నాకు చెప్పొద్దు, నేనైతే చెయ్యను సార్. కాకపోతే సూపర్వైజర్ మేడం గారు పంపించారు కాబట్టి నేను ఇంట్లో వస్తువులు వాడుకుంటానని చెప్పినారు. సో ఫస్ట్ అట్లా సరే వస్తువులు వాడను మేడం, చిన్నగా మీకే బాగుంటే చూద్దామని చెప్పాము. సో మేడం గారికి ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ వచ్చినాయో ఆ హెల్త్ వచ్చిన తర్వాత మేడం గారు కూడా యాక్టివ్గా అయ్యి ఎస్ ఇది నాకు ఇంత బాగా వచ్చిద్దని అనుకోలేదు, సో ఇది నలుగురికి చెప్పాలి సార్, నాకు తెలిసిన వాళ్ళకి కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు సార్. సో ఇంత ప్యాషనేటెడ్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు అనుకున్నట్టుగా విత్ ఇన్ 3 monthsలోనే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు మేడం. మీరు పర్సనల్ థ్యాంక్ గా యూ మా సార్. టీం అందరిలో కూడా వండర్ఫుల్ లీడరు, ఎక్సలెంట్. మిమ్మల్ని చూసి కూడా మేము ఇన్స్పైర్ అవుతుంటాం పర్సనల్ గా. మీరు కానీ థ్యాంక్ యూ సార్ సార్. కానీ ఫస్ట్ సార్ కూడా బిలీవ్ చేయలేదు, తర్వాత సార్ కూడా ఆ, ఈ సిస్టమ్ గురించి ఒక మీటింగ్ వచ్చి తెలుసుకున్న తర్వాత సార్ కూడా యాక్టివ్ అయ్యి ముందుంటున్నాడు ఇప్పుడు సార్. యాక్చువల్లీ మీకు అవునవును సార్. బూట్ క్యాంప్ అంటే రానిరని చెప్పేసి నేను ఈ ఒక్క విషయంలో అబద్ధం చెప్పాను సార్. నేను ట్రైనింగ్కి వెళ్తున్నాను, చీరాల అంగన్వాడీ ట్రైనింగ్ అంటే గానీ పంపించరని అలా చెప్పి నేను బూట్ క్యాంప్ వచ్చేసాను నేను. ఎస్ అవును మేడం, మీరు తెలుసుకున్న తర్వాత అదే విషయాన్ని సార్ కూడా తెలియజేశారు మీటింగ్ కి ఎస్ తీసుకొచ్చి. సార్. సో ఎస్ సార్. ఇద్దరు ఇప్పుడు హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, మీరు మా టీంలో ఉన్నట్టు నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఫ్యూచర్లో అవి వీలైనంత త్వరగా నెరవేరాలని, దాంట్లో మా వంతు పాత్ర కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గ్రేట్ లీడర్ శంకర్ సార్. మీరు కూడా మంచి లీడర్, మీ సపోర్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీలేఖ మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు మేడం. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఎలా మేడం. గుడ్ మార్నింగ్ మేడం శ్రీలేఖ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇన్స్పైరింగ్ టెస్టిమోనీ మార్నింగే మేడం. ఇన్స్పైరింగ్ పర్సన్ కూడా. బూట్ క్యాంప్ కి థ్యాంక్ యూ వచ్చేసి చాలా ప్యాషన్ గా ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతూ మంచి సక్సెస్ తీసుకున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. నిజంగా కొండేపి మీటింగ్ కి హెల్త్ అలా ఉన్నా వెళ్ళారు. నిజంగా ఈ కష్టం వెనక ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉంటుంది మేడం. ఖచ్చితంగా Yes, మీరు ma'am. పెట్టుకున్న గోల్స్ డిసెంబర్ కి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. మేడం నేను వెనక్కి వస్తే అక్కడికి నేను ఏదైనా అనుకుంటే ముందుకు వెళ్తాను మేడం. నేను వెనక్కి తగ్గను. అక్కడి నుంచి నాకేదో జరిగిందని చెప్పేసి వెనక్కి వస్తే నాకు అదొక గిల్టీ ఫీలింగ్ గా ఇదవుతాను మేడం. అందుకోసమని నేను ముందుకే వెళ్ళాను మేడం నేను. ఓకే ఓకే. నిజంగా మేడం థ్యాంక్ మీ యూ. మీ మీ కష్టాన్ని చూసి దేవుడు ఇంకొంచెం మంచి సక్సెస్ ఇస్తాడు మేడం. మంచిగా థ్యాంక్ మీ యూ. గోల్స్ మీ పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. అలాగే మేడం, మీరు పెట్టుకున్న గోల్ కూడా త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. యంగ్ అండ్ డైనమిక్ లీడర్, డ్రీమ్ లీడర్ వెంగళరెడ్డి సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ సాయన్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం మై గ్రేట్ లైఫ్ లైనర్ ఎల్ఎం మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మై అప్లైనర్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మేడం.
సో సార్ నేను ఈవినింగ్ హైమా మేడం చెప్పగానే సార్ ఎవరు లేరు మన టీం నుంచి ఒకళ్ళు టెస్ట్ మోని ఇవ్వాలంటే, సో మీకు ఫస్ట్ మీకే కాల్ చేశాను మేడం. అయితే హెల్త్ బాగాలేదన్నారు. అయినా సరే మీరు మాట్లాడగలరు అని సాయన సార్ హైమా మేడం చెప్పగానే ఇచ్చారు. సో ఎలా మాట్లాడతారో ఏమో అనుకున్నాను మేడం. నిజంగా సార్ అసలు మీరే ఇన్స్పిరేషన్ మేడం. చాలా అంటే చాలా మీ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ పడ్డారు. సో దాంతో పాటు వెస్టేజ్ లో కూడా చాలా అంటే చాలా ప్యాషనెట్ చేస్తున్నారు మేడం. సో మంచి సక్సెస్ తీసుకుంటారు మేడం. మీరు మంచి స్థాయికి వెళ్తారు. సో ఆ, ఎప్పుడైతే బూట్ క్యాంప్కి వచ్చారో థ్యాంక్ యూ ఎస్ సార్. అక్కడ నుంచి డిసైడ్ అయ్యారు. ఆ టైంలో కూడా బూట్ క్యాంప్ అనగానే సార్ వాళ్ళు చెప్తుంటారు లోపలే కూర్చోబెట్టుకోవాలి హాల్లో అంటే, మన శ్రీలేఖ మేడం గారు కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేసి కొన్ని చైర్స్ అవును 3-4 సార్. చైర్స్ వేసి ఆ 2 days లోపలే కూర్చోబెట్టారు. సో అవును ప్రత్యేకంగా సార్. ఈ జూమ్ సెషన్ ద్వారా శ్రీలేఖ మేడం గారు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఆ అవును సార్. లోపల అనేది వినబట్టే చాలా అంటే చాలా పాజిటివ్ గా కనెక్ట్ అయ్యారు మేడం మీరు. సో అవును థ్యాంక్ యూ. సార్. బూట్ క్యాంప్ ఇంకొకటి రాబట్టిన తర్వాత నేను బూట్ క్యాంప్కి వచ్చిన ఇంకొకటి తర్వాత నేను డిసైడ్ అయ్యాను సార్. అందరూ ఎస్ చాలా మేడం, బాగా థ్యాంక్ యూ. చూసుకున్నారు సార్ మమ్మల్ని అక్కడ. ఎస్. ఇంకా మీరు చెప్తుంటారు ఏ మీటింగ్ అయినా సార్ ఒప్పుకోరు అని. మీరు ఒకసారి నాకు హింట్ ఇచ్చారు సార్ కూడా గ్యాస్ ట్రబుల్ ఉందని చెప్పగానే. సో అగైన్ ఆ, సార్ను కూడా కనెక్ట్ చేసుకున్నాను మేడం. ఒక అలోవెరా కొన్ని వాడమని చెప్పగానే మళ్ళీ నెక్స్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు సార్ నాకు కడుపులో మంట తగ్గింది సార్ అనగానే ఎస్ అది పట్టుకున్నాను. సార్ను కూడా ఒక మీటింగ్ కి బతిమలాడి మీతో పాటు తీసుకురావడం వల్ల ఇప్పుడు ఎక్కడ మీటింగ్ ఉందన్నా కూడా సారే వదిలిపెట్టి తీసుకురా వస్తున్నాడు. ఎస్, అవును సార్. మీటింగ్స్ కున్న సుబ్బయ్య పవర్ అది. శెట్టి సార్ మీటింగ్కి వచ్చారు సార్ మార్కాపురం భోగి పండగ రోజే. సుబ్బయ్య ఎస్ 48 లక్షలు తీసుకుంటున్న సార్ నేను ఖచ్చితంగా నేను చూడాలి అని చెప్పేసి నాకంటే ముందే రెడీ అయ్యారు సార్. సారు అక్కడికి ఆయన చూడాలని ఆయన తీసుకుంటుంది 48 లక్షలు ఆ సార్ను ఖచ్చితంగా చూడాలి. ఆయన ఎవరో చూడాలని చెప్పేసి వచ్చారు సార్ ఆ రోజు. ఎస్, వెరీ గుడ్ మేడం. సో దాని ద్వారా ఇప్పుడు మీకు ఎక్కడ మీటింగ్ వెళ్ళాలన్నా కూడా మంచి పర్మిషన్, మంచి సపోర్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. అవును మా సార్. టీంలోకి వచ్చినందుకు మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో సో దాంట్లో ప్రతి నిత్యం మా వంతు సహకారం అన్నీ ఉంటుంది మేడం. సో డెఫినెట్లీగా అందరం కలిసి సక్సెస్ అవుదాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఈరోజు సార్. వండర్ఫుల్ మీరేదైతే టెస్ట్ గోల్ మోని ఇచ్చారు. సార్ మీరేదైతే థ్యాంక్ గోల్ యూ. పెట్టుకున్నారో అది కూడా అతి త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెంకటరెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామయ్య సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హలో మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రామయోగి సార్ గుడ్ మార్నింగ్ సార్. టెస్ట్ మోని చాలా సూపర్ గా చెప్పారు మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు. మీరు చెప్పిన థ్యాంక్ యూ సార్. చిన్నప్పటి నుంచి మీరు పడ్డ కష్టాలు కానీ ఈ వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత మన శంకర్ సార్ వెంగళ సార్ చెప్పిన మాటలు విని కానీ వెస్టేజ్ కనెక్ట్ అవ్వడం కానీ చాలా మీరు చెప్పిన పాయింట్లు నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అయింది మేడం. ముఖ్యంగా మీరు థ్యాంక్ యూ 8% లో ఉండి సొంతంగా హోమ్ మీటింగ్ మీకు ఎంతవరకు అయితే వచ్చో అంతవరకు చెప్పుకుంటూ సొంతంగా ఈ బిజినెస్ నాది అని డిసైడ్ అయ్యి మీ సొంతంగా హోమ్ మీటింగ్ చెప్పుకుంటాను చూడండి మేడం. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అయింది మేడం. ఎందుకంటే నేను థ్యాంక్ యూ కూడా సార్. చాలా రోజులు సొంతగా అనేది చెప్పలేదు. కానీ మీరు సార్ అంగన్వాడీ టీచర్ అయ్యండి కూడా మీ ఇంట్లో సమస్యలు కానీ స్కూల్లో సమస్యలు కానీ తీర్చుంటూ ఒక పక్క సొంతగా హోమ్ మీటింగ్స్కి వెళ్తూ టీం లీడ్ చేసుకునే విధానం నాకు బాగా నచ్చింది మేడం. ఏదైతే థ్యాంక్ మీరు యూ సార్. గోల్స్ పెట్టుకున్నారో గోల్స్ త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ గోల్ అయితే ఏదైనా మీరు పెట్టుకున్నారో అది కూడా మీరు త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామయోగి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రామయ్య సార్ థ్యాంక్ యూ. దుర్గా మేడం గుడ్ మార్నింగ్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎల్లమ్మ మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం గారు. దుర్గా మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చెప్పిన పాయింట్లన్నీ మీరు పడిన కష్టాలు మీరు చెప్పిన పాయింట్లన్నీ చాలా నాకు కనెక్ట్ అయినాయి మేడం. కాకపోతే దాంట్లో 2 పాయింట్లు నాకు బాగా ఇన్స్పైర్ అయినాయి మేడం. నేను బూట్ క్యాంప్ వెళ్ళాక కనెక్ట్ అయింది అన్న పాయింట్ ఈ కూరగాయలు అమ్మే లక్ష్యం మేడం నెత్తి మీద పెట్టుకొని ఫ్రూట్స్ అమ్మే మేడం అన్న పాయింట్ అనేది నాకు కనెక్ట్ అయింది మేడం. ఆమె కూరగాయలు అమ్ముతానే చేసుకోగలంగా నేను ఎందుకు చేయకూడదు, ఇంటికాడ కూర్చొని ఆడతా పాడతా చేసుకోవచ్చు కదా, ఏముంది దీంట్లో అని అనుకున్నాను మేడం. ఇందులో నేర్చుకోవాలంటే కొన్ని మీటింగ్లకి వెళ్ళాలి అనే పాయింట్ నాకు కనెక్ట్ అయింది మేడం. ఇంకొకటి, మనము ఇది నాది అనుకుంటే మన ఓన్ గా హోమ్ మీటింగ్ మనకు తెలిసిన వాళ్ళకి మనం వింటారు అన్న వాళ్ళకి చెప్పి నేను ఐడి వేపిస్తా ఉన్నాను మేడం. నాకు కొంచెం ఎదురుగా క్వశ్చన్ అడిగే వాళ్ళకి మా పైన ఉన్న అప్లైర్ హరి నాగలక్ష్మి మేడం వాళ్ళకి, మా మెంటర్స్ వచ్చేసి ఆనంద్ సార్కి కోటి సార్కి అలా ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడిచ్చి వాళ్ళని అనేది
ఐడి వేపించి చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ ఏదైతే ఉందో అది నా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. ఫుల్ఫిల్ అవ్వాలని. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ థ్యాంక్ యూ కూడా థ్యాంక్ యూ తొందరగా రీచ్ మేడం. అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. దుర్గా మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సాయన్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఆంజనేయ సార్ గుడ్ మార్నింగ్, మంగళగిరి. ఎస్ అన్మ్యూట్ గుడ్ మార్నింగ్ సాయన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎల్ఎం మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ ఆంజనేయ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాను మేడం. మాది అప్లైర్ వచ్చేసి హరి సారు. నేను బూట్ క్యాంప్ కి వచ్చి చాలా మారాను మేడం. నేను చేయగలుగుతానా చేయలేనా అనుకున్నాను. ఫస్ట్ మీటింగ్ ఒక్కడనే వచ్చాను. తర్వాత మీటింగ్ 5గురిని తీసుకొచ్చా. ఇప్పుడు 20 నెంబర్తో తీసుకొని వస్తున్నాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెరీ సార్. నాకు చాలా 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 సంతోషం అనిపించింది మేడం. అసలుకి బూట్ క్యాంప్కి వస్తే నేను చేస్తానా చేయలేనా అనిపించింది. కానీ ఇప్పుడు ఓన్గా మీటింగ్ చేసుకుంటున్నాను మేడం. చాలా నాకు ఎన్ఏ వాళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నాను. ఎన్రాన్ వాళ్ళ దగ్గరికి మా అప్లయర్ హరి సార్కి కానీ కోటి సార్కి కానీ ఆనంద్ సార్ ఫోన్ చేస్తున్నాను మేడం. సార్ అంతే సార్. మన మాటలు వినే వాళ్ళకు మనం చెప్పొచ్చు సార్. మన మాట వినే వాళ్ళకు మనం చెప్పి మనం చేసుకోవచ్చు. వీళ్ళు వినరు అనుకున్న వాళ్ళకు మన అప్లైని తీసుకెళ్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మాటలు వినేటట్టు ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీ ఏదైతే గోల్డ్ ఉందో కొంచెం త్వరగా రీచ్ అవ్వాలని చాలా వండర్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. మీ గోల్ కూడా త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంగమ్మ మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. మంగమ్మ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఎల్లమ్మ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మంగమ్మ మేడం. మా కొలీగ్స్ సార్, మా ఫ్రెండ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మనం ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న ఎప్పుడు మీ పర్సనల్ ఎప్పుడు మనం షేర్ చేసుకోలేదు. ఎస్ మేడం. ఈ రోజు నువ్వు చదువుతుంటే చాలా బాధ వేసింది. అవును మేడం. సరే సరే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ నాగరాజ్ సార్ గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ నాగరాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎల్లమ్మ మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాగరాజ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం మీ యొక్క జర్నీ బాగా ఇన్స్పైర్ గా ఉంది మేడం. మీలాంటి వాళ్ళు అదే నాకు షుగర్ తగ్గింది అని చెప్పి చెప్పటము, అట్లా చెప్పటం వల్ల కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది మేడం. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అంటే రోగానికి అంటే దాన్ని ఏమంటారు, నా ఒంటికి జబ్బు అనేటువంటిది రాదు మేడం. కాకపోతే వెస్టేజ్ లో ప్రోడక్ట్స్ బాగున్నాయి, జబ్బులు తగ్గుతున్నాయి అని చెప్పి మీ బాటలు చెప్పటం అనేటువంటిది నాకు చాలా ఇన్స్పైర్ గా ఉంది మేడం. ఎందుకంటే వాస్తవానికి నేను వెస్టేజ్ లోకి అంటే హెల్త్ కోసం రాలేదు మేడం. హెల్త్ కోసం అంటే ప్రోడక్ట్స్ గురించి అంటే పెద్దగా నాకు దాన్ని ఏమంటే పెద్ద పరిచయాలు ఉండవు అనమాట ఆరోగ్యం గురించి. ఎందుకంటే నాకు జబ్బు అనేటువంటిది రాదు, ఉండదు కూడా భవిష్యత్తులో. కాబట్టి మీ ఫోటోలు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. అదేవిధంగా సాయన్ సార్ మా హెల్ప్ లైన్ దేవి మేడం హ్యాండ్ రైజ్ చేశారు సార్, కొంచెం మాట్లాడించండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ దేవి మేడం. థ్యాంక్ యూ సార్. దేవి మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. ఎస్ కనిగిరి. దేవి మేడం గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. ఓకే నెక్స్ట్ వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. వెంకటేశ్వర సార్ పి. సార్ సైన్స్. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి వెంకటేశ్వర సార్. మళ్ళీ ఆఫ్ చేసుకున్నారు, మ్యూట్లోకి వెళ్ళారు. అన్మ్యూట్ చేసుకోండి. వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్. ఎస్ మాట్లాడండి. సార్ సైన్స్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ లోనే మీరు వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన టెస్ట్ మన ఈరోజు అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మేడం. మీరు చిన్నప్పటి నుంచి పడ్డ స్ట్రగుల్స్ కానీ కష్టాలు కానీ ఏవైతే ఉన్నాయో అసలు మాకు అసలు ఎంత షేరింగ్ చేసుకుంటారని మేము అనుకోలేదు మేడం. మీరు అసలు మామూలుగా మీరు అవకాశం వచ్చింది సార్, అవకాశం వచ్చింది కాబట్టి నేను మన ఫ్యామిలీతో నేను షేర్ చేసుకోవాలనుకొని చేశాను సార్. ఓకే ఓకే మేడం. ఆ స్థాయిలో ఉండి కానీ మీరు దీన్ని టేకప్ చేస్తున్నారంటే మీకు హార్ట్లీ వెల్కమ్ మేడం. మేము థ్యాంక్ యూ మిమ్మల్ని సార్. చూసి ఇంకా చాలా ఇంప్రెస్ రావాలి. మీరు చెప్పిన పాయింట్స్ సార్ ఏమన్నా చెప్పారు మేడం. ఆ బూట్ క్యాంప్ అని చెప్పారు కదా, ఆ బూట్ క్యాంప్ ఎస్ అనేది సార్. సారు పోస్టర్ పెట్టగానే నేను చూసేసి టికెట్ కొట్టాను సార్ మన వెంగళరెడ్డి సార్కి. వెరీ గుడ్ సార్. అదే చూద్దాం అసలు ఏందో బుట్ క్యాంప్ అంటుంటారు కదా సార్, అక్కడికి వెళ్తే ఏమైంది అని అర్థమైంది. ఎమ్మంటే సార్కి ఫోన్ చేసి కొట్టేసారు 50. ఇట్లా మా తరపు త్రికోటేశ్వర నుంచి స్వామి పిలిపించుకుంటారు సార్. త్రికోటేశ్వర స్వామి ఆశీర్వాదం మనకు ఉంటది. ఎక్సలెంట్ అవునవును సార్ మేడం. బూట్ క్యాంప్. అక్కడికి వెళ్ళిన తర్వాత అవును. నేను డిసైడ్ అయితే ఇస్తున్నాను సార్. సూపర్ అవునవును సూపర్ మేడం. హ్యాండ్ సార్, మీరు గ్రేట్ లీడర్ నిజంగానే. రేపు వచ్చిన తర్వాత మీకు దాని వాల్యూ కూడా తెలుస్తుంది సార్. మీ లైఫ్ లో అవునవును కూడా తెలుస్తుంది ఎక్కువ మంది. థ్యాంక్ యూ ఓకే మేడం. సుజాత మేడం గుడ్ మార్నింగ్. సుజాత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, సాయి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఎల్లం మేడం. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా యాక్టివ్ గా ఉంటావు మేడం. నేను ఇలాగే ఎప్పుడు ఉండాలనుకుంటాను మేడం. మేడం అది అందరూ నువ్వు ఉంటారులే కోటక్ మేడం. పండుగ వచ్చి ఎట్ట కలెక్ట్ అయ్యావో నేను పొదిల్లో సురేష్ సార్ మీటింగ్ ఇని కలెక్ట్ అయ్యాను మేడం. ఎస్ ఎస్ మేడం. అది సురేష్ సార్ మీటింగ్ వచ్చి మా ఇంటి ఎదురు చెప్పాను. అన్న మీటింగ్కి వెళ్ళాను పొదిల్లో, భలే ఉంది అన్న, నువ్వు కూడా ఒకసారి రా అన్న అంటే ఎక్కకి ఎవరో బాగా పిచ్చెక్కిచ్చినారా అన్నాడు ఆయన. ఎస్ ఎస్ మేడం, అంతే అంటారు మేడం ఫస్ట్. అన్నా నువ్వు కూడా రా, నీకు కూడా ఎక్కిది పిచ్చి, ఒకసారి వచ్చి అన్నా చాలా వండర్ఫుల్ గా ఉంది మీటింగ్, అసలు నేనైతే వదలను అని చెప్పి ఆ రోజే. మేడం. కవిత మేడం మీరు కూడా ఎక్సలెంట్ లీడర్ అవుతారు అలాగే మేడం. గుడ్ మార్నింగ్. మేడం నువ్వు ఏదైతే గోల్ పెట్టుకున్నావో ఆ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా మేడం. వెళ్ళం మేడం. ఖచ్చితంగా మేడం, మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ కవిత మేడం. థ్యాంక్ యూ. ఎస్ కృష్ణవేణి మేడం గుడ్ మార్నింగ్. సాయన్న గుడ్ మార్నింగ్ అన్న సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి. ఎల్లమ్మ మేడం గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణవేణి మేడం, గ్రేట్ లీడర్ కృష్ణవేణి మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అదేం లేదు మేడం, మిమ్మల్ని చూస్తే ఇన్స్పిరేషన్ అవుతున్నాం. మీ టెస్ట్ మనీ ఈరోజు నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. మీ పర్సనల్ స్టోరీ కానీ, మీరు బూట్ క్యాంప్ వచ్చి కనెక్ట్ అవ్వడం కానీ, మీ టెస్ట్ మనీ ద్వారా మేము మళ్ళీ రీబ్యాక్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీచ్ అవ్వాలని. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సాయన్న. థ్యాంక్ యూ మేడం. కృష్ణవేణి మేడం వేటపాలెం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సాయన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎల్లమ్మ మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం కృష్ణవేణి మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు మీ జీవితంలో జరిగిన అన్ని కూడా మాతో పంచుకున్నారు మేడం. చాలా ఆనందంగా ఉంది. మీరు బాల్యంలో చాలా కోల్పోయారు మేడం, చాలా కష్టపడ్డారు. కానీ ఆ బాల్యాన్ని రక్షించే ఉద్యోగంలో మీరు జాయిన్ అయినందుకు చాలా సంతోషించాను మేడం. నేను ఆ మాట తెలియగానే తర్వాత హెల్త్ చూసుకొని వెస్టేజ్ లోకి వచ్చారు. వెస్టేజ్ లో మనకి చాలా మంచి జీవితం వస్తుంది మేడం. మీరు ఇంకా ముందు ఇలాగే కొనసాగి మంచి ప్లాట్ఫామ్, మంచి స్థాయికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు అనుకున్న గోల్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఎలా మేడం. కృష్ణవేణి మేడం కూడా అంగన్వాడీ టీచర్ మేడం. వచ్చారు బూట్ క్యాంప్ వచ్చారు కదా మేడం మీరు. అవును మేడం, అవునండి. మనం ఒక రూమ్ లోనే ఉన్నాం మేడం. రూమ్ లో ఉన్నది లేదు తెలియలేదు మేడం, కానీ కలిసాం. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ తిరుపతిరావు సార్ గుడ్ మార్నింగ్. ఇంకా ఓన్లీ 1 మెంబర్స్ ఉన్నారు లీడర్స్, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయండి టైం ఇంకా. తిరుపతిరావు సార్ గుడ్ మార్నింగ్ సార్. తిరుపతిరావు సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఎల్లం మేడం. ఈరోజు ఎల్లమ్మ స్టోరీ బాగా చిన్నప్పుడే మీ కష్టాలని చెప్పారు మేడం, ఎలా ఎక్సలెంట్ గా.
టెస్ట్ మనీ కష్టంగా వచ్చి ఇష్టంగా వర్క్ చేస్తున్నారు మేడం. ఎక్సలెంట్ మేడం మీరు. థ్యాంక్ యూ అలాగే సో మీ మచ్ సార్. గోల్ రీచ్ కావాలని కోరుకుంటున్నాం మేడం. బూట్ క్యాంప్ గురించి చెప్పారు మేడం. మేము కూడా బూట్ క్యాంప్ తెలుసుకుందాం చెప్పి టికెట్ వేసాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఆ ఖచ్చితంగా టికెట్ సార్. సార్లు ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. బూట్ క్యాంప్ లో మాత్రం చెప్పారు సార్. అందువల్ల కూడా మేము కూడా టికెట్ వేసాం మేడం. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని త్వరగా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ ఫీడ్బ్యాక్ లీడర్స్ శివ సార్. గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ టీచర్ శివ సార్. గురువు గారు. ఎస్ సార్ సాయన్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మేడం గుడ్ గారు. మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. సార్ శివ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీ పర్సనల్ లైఫ్ చాలా హార్ట్ టచ్ అయింది మేడం. అట్లానే మన థ్యాంక్ యూ సార్ని సార్. కొంచెం కన్ఫ్యూజ్ చేసి మీరు దీని యొక్క గొప్పతనం తెలుసుకొని Yes, ఫస్ట్ లో sir. చెప్పినప్పుడు రానన్నా కూడా చక్కని Yes, sir. నిర్ణయం తీసుకొని మీకు పూల బాటేసుకున్నాను మేడం. నాకు Yes, మీలో sir. నచ్చిన పాయింట్ ఏంటంటే మేడం, మీరు 1 month లోనే చక్కగా అన్ని తెలుసుకొని చక్కగా మీరు హోమ్ మీటింగ్ ఇటు ఉంది తెలుసుకున్నారు మేడం. అది చాలా బాగా కనెక్ట్ అయింది Yes, మేడం. sir. అట్లానే బూట్ Yes, క్యాంప్ sir. కూడా వెళ్ళి తెలుసుకున్నారు మేడం. మీరు మారారు. అట్లానే Yes, sir. మీ గోలు మేడం, తప్పకుండా మీ గోలు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ Yes, మేడం. sir. థ్యాంక్ యూ సార్. మీ గోల్ కూడా తొందరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్ థ్యాంక్ యూ లీడర్స్. లాస్ట్ అండ్ ఫైనల్ ఎందుకంటే హ్యాండ్ రైజ్ చేసి మళ్ళీ ఆగారు. శివ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ఓన్లీ 1 minute. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. నేను ఎప్పుడు మాట్లాడలేదు. మా మేడం ఎల్లమ్మ గారు మాట్లాడినందుకు, ఈరోజు తెచ్చమని విన్నందుకు చాలా బాగా అనిపించింది నాకు కూడా. సార్ ఆనంద్ సార్ అందరికి మార్నింగ్ సార్. గ్రేట్ మార్నింగ్. నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. బాగా మాట్లాడుతున్నారు సార్ మీరు. మా ఎల్లమ్మ మేడం గారు చాలా కష్టం. గుడ్ మార్నింగ్ సార్ శివ సార్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ మేడం గుడ్ మార్నింగ్ వెరీ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గ్రేట్ మార్నింగ్ మేడం. నేను థ్యాంక్ యూ డ్యూటీలో సార్. ఉన్నాను థ్యాంక్ యూ. మేడం. నాకు మీరు మాట్లాడుతుంటే వాయిస్ కట్ అవుతుంది. నాకు ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్. బయటకు Yes, వచ్చా yes, ఇప్పుడు sir. మాట్లాడడానికి బయట. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ సార్. మీరు కూడా ఒకరోజు ఇలా టెస్ట్ మనీ అవ్వాలి. మంచి వాయిస్ గ్రేట్ లీడర్ సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ అసలు వాయిస్ ఏమి వినిపించదు. ఓకే థ్యాంక్ యూ. దేవి మేడం గుడ్ మార్నింగ్. ఆల్రెడీ ముందే హ్యాండ్ రైజ్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళారు. ఓకే దేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ ఓకే మేడం మాట్లాడండి. అదే సార్, నేను ఇంతకుముందు హ్యాండ్ రైజ్ చూస్తాను, కాకపోతే ఇంకా అది ఎందుకో బ్యాక్ వెళ్ళిపోయాను మాట్లాడే ఓకే టైంలో. మాట్లాడండి గుడ్ మేడం మార్నింగ్ సార్ పర్వాలేదు. అందరికి. ఎల్లమ్మ మేడం గారు, మీరు మీ హెల్త్ లో చాలా స్ట్రగుల్ పడ్డారు మేడం. చాలా